Hi guys, I'm Indra. The main motto of this channel to start is to explain something in unique and in friendly manner. ఓకే, అర్థమయ్యే భాషలోనే చూద్దాం. ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. అండ్ దే ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సమ్ ఛానల్స్ వుడ్ మిస్ వాట్ ఇస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై స్టూడెంట్స్. సో ఐమ్ Indra. I'm currently studying in first year. We have another member Kaushik who is also studying in the first year. We team up and want to form up some solution to this. సో we're going to start the videos. అంటే ఇప్పుడు ఏదైనా టాస్క్ ఉంది అంటే మనం దాన్ని స్పెసిఫైడ్ టైంలో కంప్లీట్ చేయాలని అనుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. సో అట్లాగే ఐ మీన్ ఇఫ్ యూ టేక్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెమిస్టర్ మొత్తం చదవండి కూడా ఒకే రోజు నైట్లో కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే విల్ కీప్ సర్టెన్ డెడ్ లైన్ అండ్ దెర్ ఇస్ అ వన్ ఫ్రెండ్ హూ వుడ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద కాన్సెప్ట్స్ టు యూ ఇన్ క్లారిఫైడ్ మేనర్. సో అదే ప్రాసెస్ మేము చేద్దాం అనుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ సి లాంగ్వేజ్. అసలు ఇవన్నీ కాదు, మీరు మా ఛానల్ ఎందుకు చూడాలి? ఫస్ట్ పాయింట్ బేసిక్ క్వశ్చన్ ఎవరికైనా ఉంటుంది. అండ్ మా యూనిక్నెస్ ఏంటి? సో ఫస్ట్ పాయింట్ మా ఛానల్ ఎందుకు చూడాలంటే మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నాము. ఐ మీన్ గోయింగ్ టు కంప్లీట్ ఫస్ట్ ఇయర్. అండ్ మిగతా వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు బయట ఛానల్స్‌కి. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మేము మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. మేము చేసిన ప్రాబ్లమ్స్ అయన్నీ మాకు గుర్తుంటాయి. ఐ మీన్ వాట్ ద స్ట్రగల్స్ వి హాడ్ పాస్డ్ అండ్ ఎక్కడెక్కడ కాన్సెప్ట్‌లో ఎక్కడెక్కడ తప్పు ఉందనేది వి కెన్ నోట్ ఇట్. సో ఆ పాయింట్స్‌లో మేము ఇంకా డిఫైన్ చేసి గట్టిగా చెప్పాలనుకుంటాం. సో ఆ పాయింట్స్ గనక మీరు స్ట్రాంగ్ అయితే ఇట్ వుడ్ బి క్లియర్. ఫస్ట్ పాయింట్ యూనిక్నెస్ ఏంటంటే మేము చెప్పే కాన్సెప్ట్స్ కూడా 3D విజువలైజేషన్‌లో బై యూజింగ్ సమ్ 3D వెబ్‌సైట్స్ వి వుడ్ డిఫైన్. అంటే ఎందుకు ఇట్లానే జరగాలి అండ్ విల్ గో విత్ మోర్ మెథడ్స్ అండ్ మోర్ సొల్యూషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచెస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అండ్ ఆల్సో మనం ఇంకో ప్రాబ్లమ్ ఏం చేద్దామంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. చేయడం వల్ల అండ్ ఆల్సో యూ విల్ గ్రో అండ్ వి విల్ గ్రో. సో ఇట్ షుడ్ ఫార్మ్ లైక్ ఇన్ కమ్యూనిటీ అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చూద్దాము. ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ అండ్ బేసిక్ సింటాక్స్ ఆల్గోరిథమ్స్, ఫ్లో చార్ట్ అవన్నీ స్టార్ట్ చేద్దాము. అండ్ ఆల్సో వాట్ యూ వుడ్ గెట్ ఆఫ్టర్ కంప్లీషన్ ద వీడియో ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సీయింగ్ ద వీడియో. అంటే మీరు ఏమి వస్తుంది అని అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత అంటే యూ విల్ గెట్ గుడ్ విత్ సి లాంగ్వేజ్. ఇప్పుడు ఒక రూల్ ఉంది 80-20 రూల్ అని. ఇప్పుడు ఒక 20% ఎఫర్ట్స్ పెడితే 80% ఆఫ్ ద కాన్సెప్ట్ని గ్రాప్ చేయొచ్చు అండ్ రిమైనింగ్ 20% కావాలంటే 80% పెట్టాలి. దట్ అప్లైస్ ఫర్ ద ఎవ్రీథింగ్. సో ఆ టైప్ ఆఫ్ అండ్ ఆ సార్ట్ ఆఫ్ థింగ్స్ కోసం మనం 20% ఎఫర్ట్ పెట్టి 80% గ్రాప్ చేద్దాం. అండ్ ఇట్ వుడ్ సెషన్ వుడ్ లాస్ట్ ఫర్ 4 to 5 hours. ఈ 4 to 5 hours మనం 80% గ్రాప్ చేసిన మిగతా 20% అయితే ప్రాక్టీస్. ఎవరెంత ప్రాక్టీస్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఓకే. స్టార్ట్ చేసే ముందు ఇంకో పాయింట్ చూద్దాం. ఏంటంటే హూ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ కేటగిరీస్ కెన్ వాచ్. అంటే ఎవరెవరు చూడొచ్చు ఈ వీడియో అనేది చూద్దాం. ఫస్ట్ అసలు కోడింగ్ ఏం రాదు. ఇప్పుడే మెయిన్‌గా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఇప్పుడు అప్‌కమింగ్ స్టూడెంట్స్ అయిన బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోకి వాళ్ళు మెయిన్‌గా చూడొచ్చు. అండ్ ఒకసారి విన్నాము కానీ అంత క్లారిటీ లేదు, అంత పర్ఫెక్ట్‌నెస్ లేదు అన్న వాళ్ళు చూడొచ్చు. విన్నాము కానీ అసలు ఏం తెలవదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడే కంప్లీట్ చేద్దాం అని అంటున్న వాళ్ళు కొంత సెట్ ఆఫ్ స్టూడెంట్స్. వీళ్ళందరూ ఈ వీడియో పక్కా చూడొచ్చు. అండ్ ఆల్సో ఇంకో హానెస్టీగా చెప్పాలి అంటే కొంతమంది వీడియోస్ పెట్టేస్తారు. పెట్టేసి 10 అవర్స్‌లో సీఏ అయిపోద్ది. 10 అవర్స్‌లో పైథాన్ అయిపోద్ది. 3 అవర్స్‌లో సీఏ అయిపోద్ది అని పెడతారు. అది నేను చాలా వీడియోస్ చూసాను. దాని ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను ఇప్పుడు. ఎవరికీ అవ్వదది. ఇప్పుడు వాళ్ళే 10 అవర్స్‌లో నేర్చుకొని ఉంటారు అనుకుంటున్నారా? మరెందుకు లేకపోతే కరిక్యులమ్ 6 మంత్స్ డిజైన్ చేసింది. అసలు అంతెందుకు మన వీడియోనే 4 అవర్స్ ఎందుకుంది? సో మీరు ఇట్లా 10 అవర్స్ అనేది డెడ్‌లైన్ 10 అవర్స్‌కి కలిపెట్టుకోవాల్సింది. ఒక 1 వీక్ పెట్టుకోవాలి. ఒక 1 వీక్ పెట్టుకొని ఇంత 4 అవర్స్ వీడియో ఉంది. దీన్ని డివైడ్ చేసుకొని 7 పార్ట్స్‌గా ఈచ్ ఆఫ్ ద కాన్సెప్ట్ లెక్క తీసుకొని, కాన్సెప్ట్ ప్రతిదీ నేర్చుకొని, మళ్ళీ మనం ఇప్పుడు సెషన్స్‌లో సాల్వ్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్, మళ్ళీ కొన్ని ఇచ్చే హోంవర్క్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని, ఎక్స్‌టర్నల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఐ మీన్ టైం కొంచెం అలొకేట్ చేసుకొని, కొంచెం డైజెస్ట్ చేసుకోండి కాన్సెప్ట్ మీలో మీరు. ఇప్పుడు కూర్చొని ఒకే స్ట్రెచ్‌లో 4 అవర్స్‌లో లేపేస్తానంటారు. విత్ హానెస్టీ చెప్తున్నాను నేను. ఇది మిగతా వాళ్ళు 4 అవర్స్‌లో, 10 అవర్స్‌లో అయిపోద్ది ఇది అంటారు. కానీ అది అవ్వదు ఎవరికీ. ఐ మీన్ రేర్ కేస్. ఐ మీన్ ఒక 1% పీపుల్ అనుకుంటా కూర్చుంటే 4 అవర్స్‌లో సీఏ అయిపోద్ది అది ఇది అంటారు. కానీ మీరు ప్రతి కాన్సెప్ట్‌కి డైజెస్ట్ చేసుకునే టైం ఇస్తే అది సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళి ఎక్కువ రోజు మీకు రిటర్న్ అయితది. అదే గనుక ఇప్పుడే చూసాము మొత్తం అవగొట్టేద్దాము అది ఇది అంటే కుదరదు. ఓకే. పెట్టడానికైతే డెడ్‌లైన్ ఇట్లా 4 అవర్స్ అని వీడియోకి పెట్టుకున్నాం. అంటే వీడియోలో వచ్చే కాన్సెప్ట్‌కి. దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడతది. సో వి విల్ హావ్ ఏ 1 వీక్ అనే డెడ్‌లైన్ పెట్టుకుందాం. 1 వీక్‌లో సి రావాలి అని అనుకుందాం. ఓకే. ఇది మళ్ళా కేటగరీస్ వైస్‌గా మారుతూ ఉంటది. ఈ కేటగరీస్ స్టార్టింగ్ ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళకైతే టైం పట్టిద్ది. ఇప్పుడు లాస్ట్ ఫర్ 10 డేస్ ఆర్ 15 డేస్. ఐ మీన్ పర్ఫెక్ట్‌గా చేస్తూ 3-4 అవర్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే. అండ్ కొంచెం వచ్చు అన్న వాళ్ళకి 1 వీక్‌లో అయితది. మాకొచ్చు ఓన్లీ ప్రాక్టీస్‌కి అన్న వాళ్ళకి దే జస్ట్ గెట్ ఇంటూ ప్రాక్టీస్ సెషన్స్ అండ్ సాల్వింగ్ సెషన్స్. అంటే అవి కూడా పెడుతూ ఉంటాం. సో దాంట్లో వచ్చి సాల్వ్ చేసుకుంటా ఉండి ఇంకా మెథడ్స్ నేర్చుకుంటా ఉంటే ఇట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ బేసిక్స్ చూద్దాం. దీనికన్నా ముందు వాట్ యూ మీన్ బై ప్రోగ్రామింగ్, అసలు వాట్ యూ మీన్ బై కోడింగ్ అన్నింటో చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ వచ్చాం. ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు ఒక వర్క్ ఉంది, అది మనకి కంప్లీట్ కావాలి. ఇప్పుడు టు హ్యూమన్ అంటే ఒక వేరే నువ్వు వాళ్ళకి కమ్యూనికేట్ చేసి నాకు ఈ వర్క్ చేసి పెట్టని అడుగుతావు. సో ద వర్క్ విల్ బి ఓవర్. అదే కనుక కంప్యూటర్ చేయాలి నీకు. ఇప్పుడు ఈ సర్టెన్ టాస్క్ అనేది కంప్యూటర్ చేయాలనుకో, దానికి అర్థమయ్యే భాషలో
నువ్వు చెప్పాలా, నాకు ఈ టాస్క్ ఉంది, నేను ఇంత ఇన్పుట్ ఇస్తాను నీకు, నువ్వు నాకు ఒక డిజైర్డ్ అవుట్పుట్ ఇవ్వు అని ఇవ్వడం జరుగుతుంది. ఏ పనైనా మనిషి చేయట్లా, కంప్యూటర్తో చేపిస్తున్నారు. ముందు అసలు అసలు కంప్యూటర్ అసలు ఏంటి? కంప్యూటర్ అనేది ఒక స్మాల్ కిడ్ విత్ హై ఎబిలిటీ అనుకోండి. ఇప్పుడు ఒక స్మాల్ కిడ్ విత్ హై ఎబిలిటీ అంటే ఎట్లా? వాడు నువ్వు అర్థమయ్యే భాషలో వాడికి అన్నీ చెప్తే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ వాడు కంప్లీట్ చేసేస్తాడు. అంతేగా, నువ్వు వాడికి అర్థమయ్యే భాషలో చెప్తే ఎవ్రీ టాస్క్ కంప్లీట్ చేసేస్తాడు. అట్లాగే నువ్వు చెప్పే భాషలో ఉంటుంది. ఇట్ వెదర్ మేబీ సి అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు. అట్లాగే మనుషులు మాట్లాడి ఉంటే హిందీ, తెలుగు, ఉర్దూ చాలా ఉంటాయి. అలాగే నువ్వు కంప్యూటర్తో మాట్లాడినప్పుడు అది సి అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, దానికన్నా ముందు మనము సి లాంగ్వేజ్ బేసిక్స్ కన్నా కంప్యూటర్ అంటే ఏంటో చూసాము. అసలు బేసిక్ ఫంక్షన్ అండ్ కంప్యూటర్స్ బైనరీ లాంగ్వేజ్ 0 అని తెలుసుగా. వాటి మేము ప్రోగ్రామింగ్ కోడింగ్ అంటే ఏం చూసాం. ఇప్పుడు మనము టాపిక్స్ టు బి కవర్డ్ ఇన్ సి లాంగ్వేజ్. అసలు ఈ మొత్తం దాంట్లో మనం ఏమేమి కవర్ చేస్తాం? ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్. వీడేంట్రా మళ్ళీ స్లైడ్లు వేసాడు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పుకొస్తాను అనుకుంటున్నారా? అట్లేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే స్లైడ్ షో వేసి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అది గ్యాదర్ చేద్దాం. కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం థియరీ ఉంటుంది అండ్ ప్రతి టాపిక్ కొంచెం ఉంటుంది. మిగతాదంతా మనం కొంచెం మ్యాక్సిమం మాట్లాడుకోవడం ఉంటుంది. ఇట్లా మాట్లాడుకుంటూ అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రతి టాపిక్ది రిఫరెన్స్ తీసుకుంటే ఉంటుంది. సో ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్, నెసరీ టూల్స్ది విఎస్ కోడ్ MinGW అనేది నెక్స్ట్ వీడియో కౌశిక్ చేశాడు, అది చూడండి. దాంట్లో అయితే అన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎట్లా ఏది ఫంక్షన్ అవుతాయి అన్నీ ఉంటాయి క్లారిటీగా. అండ్ ఫండమెంటల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, స్ట్రింగ్స్, యూనియన్స్, ఇనమ్స్, మెమరీ లొకేషన్స్, ఇవన్నీ టాపిక్స్ కవర్ చేస్తాం ఒక్కొక్క టాపిక్లో. ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ వచ్చేసాం. వై టు లర్న్ సి. బేసిక్ క్వశ్చన్, ఎందుకు చదవాలి? అవుట్డేటెడ్, అక్కర్లేదు, ఎందుకు అని అంటారు మ్యాక్సిమం. ఎవరైనా అది అనుకుంటారు, నేనైనా అది అనుకుంటా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది క్లారిటీ చేసుకుని నేనైనా అదే అనుకుంటానంటే నేను పెద్ద తోపు, నాకు అన్నీ వచ్చు, ఏది రాదు అట్లేం కాదు. నేనైనా అదే అనుకుంటా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, నేను కూడా అట్లనే అనుకున్నాను అని చెప్తున్నా. అర్థమైందా? సో అది క్లారిటీ తెచ్చుకోండి. అది వై టు లర్న్ సి, ఫౌండేషన్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హౌ కంప్యూటర్ వర్క్స్, నాట్ ఎఫిషియెంట్, బిల్డింగ్ అక్రాస్ లాజికల్ థింకింగ్. చదివినట్టుంది స్లైడ్లు, అట్లా కాదు. ఇట్లా నేర్చుకున్నాం. ఒక రెఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు సైకిల్ దొక్కుతాం, అది యూస్ఫుల్, అక్కర్లేదు, పెద్ద తర్వాత వాడము అని అనుకుంటామా? అప్పుడు అనుకోలేదు కదా. ఎందుకు? అక్కడ నువ్వు ఫస్ట్ సైకిల్ దొక్కితే తర్వాత బైక్ రైడ్ చేయొచ్చు. సో ఇట్లాగే సి నేర్చుకుంటే పైథాన్ వస్తాయి. అక్కడ నిన్ను వాట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ అంటే నీకు అక్కడ ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ నేర్చుకుంటావు. సో ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ నేర్చుకోవడం వల్ల ఏమైంది అంటే అక్కడ నువ్వు ఇక్కడ కూడా సి నేర్చుకోవడం వల్ల లాజికల్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఒక బైక్ నడుపుతుంటే నీకు ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ వచ్చు అండ్ కొన్ని ఫంక్షన్స్తో వాడి నువ్వు ఒక డిస్టెన్స్ నుంచి ఒక డిస్టెన్స్కి వెళ్తావు. ఇక్కడ కూడా అంతే, సి ద్వారా నీకు లాజికల్ రీజనింగ్ ఎబిలిటీ చాలా పెరుగుతుంది. అదే నాది సితో అప్లికేషన్ చాలా చేస్తుంటే కుదరదు. సి ద్వారా నీకు బేసిక్ కోర్ ఐడియా వస్తుంది. దాని క్లాడింగ్ అనేది నువ్వు చేసుకోవాలి మిగతా లాంగ్వేజ్ బట్టి. ఓకేనా? సో దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే లాజికల్ థింకింగ్ ఫౌండేషన్ వేసిద్ది అండ్ హౌ కంప్యూటర్ వర్క్స్ అనేది మనకి ముందు అర్థమవుతుంది. హిస్టరీ ఆఫ్ సిలో మొత్తం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఎవరు, ఏ టైంలో, దీనికన్నా ముందు ఏమైనా ఉన్నాయా, దేనికి వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? డెనిస్ రిచీ 1972 ఇయర్లో. దీనికి ముందు A, B అనే లాంగ్వేజ్ ఉండేవి. అదే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే వచ్చారండి. ఏ లాంగ్వేజ్, B లాంగ్వేజ్ అని, C లాంగ్వేజ్ కూడా ఉంది అట్లాగే. కానీ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇందాక చెప్పా కదా, లాజికల్ రీజనింగ్ పార్ట్ ఇన్ కంప్యూటర్ ఎట్లా వర్క్ చేస్తుందని ఇక్కడ మెయిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది బేస్ రిఫరెన్స్ ఫర్ C++, జావా అండ్ మెనీ మోడర్న్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్, హై లెవెల్ లాంగ్వేజ్, ఎఫిషియంట్. దీనికి మెయిన్ పాయింట్ అంటే రిచ్ లైబ్రరీ సపోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు లైబ్రరీ అంటే ఏంటి మన దాంట్లో, మన లైఫ్ ఎగ్జాంపుల్లో లైబ్రరీ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్, అంటే కలెక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ కూడా లైబ్రరీ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. కంప్యూటర్ భాషలో మనం ఏది మాట్లాడినా డేటాతో రిలేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అని ఉంది. సో ఈ మిడ్ లెవెల్ ఏంటి, హై లెవెల్ ఏంటి, లో లెవెల్ ఏంటి, అదంతా అర్థం చేసుకోవాలంటే లెట్ us assume ఇక్కడ కంప్యూటర్ ఉంది. ఇట్స్ ద పార్ట్ వేర్ కంప్యూటర్ ఉంది, ఇక్కడ హ్యూమన్ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ లెవెల్ ఇస్ అ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ గ్రాఫ్ని అర్థం చేసుకోండి. లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్. ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్లో ఏమేమి లాంగ్వేజ్ ఉంటాయి? కంప్యూటర్కి ఏదైతే ఈజీగా అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ ఉంటాయి. దట్ మేబీ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లాంగ్వేజ్. మిడ్ లెవెల్ లాంగ్వేజ్లో సి అనే ఉంటుంది. పైన ఇంకొంచెం హై లెవెల్ లాంగ్వేజ్లో పైథాన్ అండ్ జావా ఉంటుంది. ఈ పైథాన్, ఈ జావా అనేది హ్యూమన్స్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే కొంచెం మ్యాథమెటికల్ ఇంగ్లీష్, అంటే న్యూమరికల్ డేటా ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో అది మీడియం లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఏది? పైథాన్లో మనం ఎక్కువ ఫంక్షన్స్ అండ్ ఎక్కువ టాస్క్ మనతో చేసేది ఉండదు. ఇట్స్ నాట్ లైక్ స్టాటిక్. దాంట్లో ఎక్కువ మనం ఫంక్షన్స్ తక్కువ రాస్తే ఎక్కువ అవుట్పుట్స్ రావడం ఈజీగా ఉంటుంది. అదే సిలో నువ్వు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాయాలి. స్టార్టింగ్లో అనిపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకు రాయాలి, అక్కడ ఒక లైన్ రాసేది అయిపోతే ఇక్కడ 10 లైన్లు రాసినా అంటే ఆ లాజిక్ అండర్స్టాండ్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో అందుకు మనం రాయాలి. వి విల్ నౌ స్టార్ట్ విత్ ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ సి ప్రోగ్రామ్ చేద్దాము. చేసిన తర్వాత కంపైలేషన్ ఎట్లా అవుతుంది, ప్రీ ప్రాసెస్ అంటే ఏంటి, ఎట్లా అవుతుందో అంతా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ #include stdio.h రాసు. అంటే ఇప్పుడు మనం దానికి
ఏమేమి మీనింగ్ ఇచ్చేదో చూద్దాం. హ్యాష్ రాసావు. హ్యాష్ అంటే ఏంటి? ఒక ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే ఏంటి? ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే నువ్వు కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు నీ కోడ్లో ఇంకో కోడ్ వస్తుంది. అర్థం కావట్లేదా? ఇప్పుడు ఇంక్లూడ్ అని రాసానా? ఇంక్లూడ్ ఎస్టీడీ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అంటే ఒక స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనే ఒక హెడర్ ఫైల్లో డేటా ఉంటుంది. ఆ డేటా అంతా ఇంక్లూడ్ చేయని చెప్తున్నాను కంపైలర్కి. ఈ కంపైలర్ ఏంట్రా అంట? సరే కంపైలర్ నెక్స్ట్ చూద్దాము. కంపైలర్ కన్నా ముందు కంప్యూటర్కి ఇట్లా చెప్తున్నావు అనుకో, కంప్యూటర్కి ఈ డేటా అంతా ఇంక్లూడ్ చేయని చెప్తున్నావు. హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్, ఉట్టిగా ఇంక్లూడ్ అని అనుకో, దానికి అర్థం కాదు. హ్యాష్ అంటే ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్, యు ఆర్ ఇంక్లూడింగ్ ఏ హెడర్ ఫైల్ వేర్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఆర్ దేర్. అక్కడ వరకు అలా వరకు క్లారిటీనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ మెయిన్ పారంథసిస్ రాసావు. ఇంట్ మెయిన్ పారంథసిస్ రాసినప్పుడు ఇదంతా ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ ఒక మెయిన్ ఫంక్షన్ అను. ఈ మెయిన్ ఫంక్షన్ ఏమి ఇచ్చింది? నీకు ఒక సపరేట్ బ్లాక్ ఇస్తుంది. ఆ బ్లాక్లో నువ్వు ఏమైనా ఫంక్షన్స్ ఆర్ ఏమైనా టాస్క్స్ కానీ నీకు కావాల్సిన అవుట్పుట్ రిజల్ట్స్ కానీ తెప్పించుకోవచ్చు. సో ఇంట్ మెయిన్ రాసావు. ఇంట్ మెయిన్ అంటే ఇంటీజర్ అనే అవుట్పుట్ నాకు రిటర్న్ అవుతుంది. ఆర్ ఇంట్ మెయిన్ ఆర్ వాయిడ్ మెయిన్ ఏదైనా రాసుకోవచ్చు. దాని డిఫరెన్స్ కూడా ఉంటుంది. మనం ఇంకా ప్రొసీడ్ అయ్యే కొద్దీ దాని డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. కానీ ఇప్పుడైతే దాన్ని ఎవరు అంత పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్ మెయిన్ రాసావు, అదంతా అయిపోయింది. ఈ ఇంటూ వాయిడ్ అనేది ఎక్కడ నీకు బాగా యూస్ఫుల్ అయిందంటే మెయిన్ ఫంక్షన్లో కాకుండా సపరేట్ ఫంక్షన్స్ రాస్తావు కదా. అప్పుడు నీకు ఒకవేళ ఇంటీజర్ రిటర్న్ అవుతుంది అనుకో, నువ్వు ఇంటి మెయిన్ రాయాలి. ఒకవేళ ఫ్లోటింగ్ వాల్యూ రిటర్న్ అవుతుంది అనుకో, ఫ్లోట్ మెయిన్ రాయాలి. అది డిఫరెన్స్. అంటే ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ కాదు కదా. ఏం ఫంక్షన్ ఉంటుంది? సపరేట్ ఫంక్షన్ ఉంటుంది. ఎడిషన్ అనుకో, ఫ్లోట్ యాడ్ నేమ్ ఉంటుంది, అది నాట్ మెయిన్. ఇప్పుడు ఇంటి మెయిన్ రాసాము. రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఇచ్చాము. అంటే ఫంక్షన్లో ఫంక్షన్ లోపల కోడ్ లైన్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, అండ్ మిగతా లైన్స్కి మనం ఒక సపరేషన్ ఉంటుంది కదా. సో అందుకు కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. అంటే ప్రతి సింబల్కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. వెదర్ ఇట్ మే బి హ్యాష్, కర్లీ బ్రేస్, సెమీకోలన్, దీనికి ఉండే మీనింగ్ దానికి ఉంటుంది. సో దీనికి అదే ఎందుకు ఇచ్చారు అన్నాం కన్నా ఒక్కసారి ఏది దీనికి వాడతామో గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు అంతే. ప్రతిదీ లాజిక్ అంటే కోడింగ్ మొత్తం లాజిక్తోనే చెప్పచ్చు. కానీ కొన్ని ఉంటాయి, అవి నెసెసిటీ ఉంటాయి చూసావా, అవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్లో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. టేబుల్స్, మల్టిప్లికేషన్, ఎడిషన్ ఎట్లా అవుతాయి, కొన్ని రూల్స్, మళ్ళీ ఇంగ్లీష్లో అయితే ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకుందాం. అట్లాగే ఈ మెయిన్ పాయింట్స్ చూసా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఒక లైన్ రాసిన తర్వాత అది ఎండ్ అయ్యేది బై ద సెమీకోలన్. ఓకే, ఇది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్లో ఎనీ లైన్ ఎండ్స్ విత్ సెమీకోలన్. నెక్స్ట్ పాయింట్, ఇది మొత్తం రాసేది ఒక మెయిన్ ఫంక్షన్లో రాస్తాము, అది ఒక పాయింట్. ఇట్ షుడ్ హ్యావ్ పారంథసిస్ అండ్ కర్లీ బ్రేసెస్. పైన నువ్వు ఏ కోడ్ రాసినా కానీ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h అని ఒక లైబ్రరీ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేస్తే నువ్వు ఇన్పుట్కి అవుట్పుట్కి రెఫరెన్స్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం మెంబర్స్ ఏం చెప్తారంటే ఈ ఫైల్స్లోనే స్కాన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి అంటారు. ఈ ఫంక్షన్స్ ఒక డిక్లరేషన్స్ మాత్రమే ఆ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్లో ఉంటాయి. దాని డెఫినేషన్స్ మాత్రం లింకర్ అనే దాని నుంచి మనం తెచ్చుకుంటాం. అది నెక్స్ట్ చూద్దాం ఇప్పుడే. సో అది రాసావు, ఇంటి మెయిన్ రాసావు. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ప్రింట్ఎఫ్ ఉంది. అంటే ప్రింట్ చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే నువ్వు నోట్ నుంచి ప్రింట్ అని వచ్చింది. సో ప్రింట్ వరకు రాయి. ఇదేంటి, మన కంప్యూటర్ ఇందాకే చెప్పాను ఒక స్మాల్ బేబీ అని. ఈ ప్రింట్ అని రాస్తే దానికి ప్రింట్ అంటే అర్థం కాదు, మనకి ఇంగ్లీష్లో కాబట్టి ప్రింట్ అని అర్థమైంది. సో ఈ ప్రింట్ అనే ఒక ఫంక్షన్ తెచ్చుకున్నాం మనం, అందుకే ఎఫ్ అని రాసాం. ఆ ఫంక్షన్లో మనం దానికి చెప్తాం ఇది రాయాలి అది రాయాలని, అదంతా వేరే దాంట్లో రాసి పెట్టేస్తాం ఆల్రెడీ. సో ప్రింట్ఎఫ్ అట్లా రాస్తావు. ప్రింట్ఎఫ్ అని రాసేసి దాని లోపల వాట్ డూ యూ సే ఫంక్షన్స్కి పారామీటర్స్ ఉంటాయి కదా, అట్లా పారామీటర్స్లో హెలో వరల్డ్ అనే స్ట్రింగ్ అని పాస్ చేసావు. సో నీకు అనే ఆ స్ట్రింగ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ రిటర్న్ 0. రిటర్న్ అంటే ఇక్కడికి ప్రోగ్రామ్ అయిపోయింది అని అర్థం. ఓకేనా? ఈ రిటర్న్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్లో. అంటే సపరేట్ బ్లాక్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. ఫంక్షన్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి, ఒక 4 to 5 టైప్స్ ఉంటాయి ఫంక్షన్స్లో కూడా. అవి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎట్లా జరిగింది మనకి, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతూ ఉంటుంది. సికి ప్రీ ప్రాసెసర్, కంపైలేషన్ అండ్ అసెంబ్లర్, లింకర్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అప్పుడు ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ రాసావు, అది .c ఫైల్లో పెట్టేసావు. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా, .c ఫైల్లో పెట్టేసావు. అది అయిపోయిన తర్వాత ఏం చేసావు, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటే హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అని పెట్టామా, అంటే హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఆ ఫైల్ ఇంక్లూడ్ చేయంటున్నావు. ఆ ఫైల్ ఇంక్లూడ్ చేయంటే అక్కడ రాసినవన్నీ
నువ్వు తీసుకొచ్చి అక్కడ ఐ మీన్ నువ్వు హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ బదులు హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ అనేది ఈస్ నథింగ్ బట్ ఈక్వివలెంట్ టు ద లైన్స్ ఆఫ్ ద కోడ్ ఇన్ ఫైల్. అక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంతా ఉన్నట్టు. అది ఫస్ట్ మెయిన్. అండ్ మైక్రోస్తో రిలేట్ అయి ఉంటుంది. అది అంత అక్కర్లేదు ప్రీ ప్రాసెసర్లో. ఈ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఇది ఇంపార్టెంట్. అండ్ డిక్లరేటివ్స్ ఉంటాయి మనకి, ఐ మీన్ డిక్లేర్ చేస్తాం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ గురించి ఆ ప్రీ ప్రాసెసర్. అండ్ డిఫైన్ హ్యాష్ ట్యాగ్ డిఫైన్ ఉంటుంది. డిఫైన్ కూడా చూద్దాం. హ్యాష్ ట్యాగ్ డిఫైన్ పై 3.14 అంటారు, అంటే పై ఉన్న ప్రతి ప్లస్ 3.14 వచ్చింది అని. అక్కడ వరకు ప్రీ ప్రాసెసర్తో అయిపోద్ది. దాన్ని అయిపోయిన తర్వాత ఇంకో ఫైల్ జనరేట్ చేసుకోండి .i అని. సో ఇదిగో ఇక్కడ ఫైల్ నేమ్ .c, మనం రాసిన ఫైల్ నేమ్ .c, అది జనరేట్ చేసుకుని ఫైల్ నేమ్ .i. నెక్స్ట్ ఇదంతా ఏం చేసిద్ది, నెక్స్ట్ కంపైలేషన్ చేసిద్ది. కంపైలర్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మన లెవెల్లో ఉన్న లాంగ్వేజ్ని ఒక్కొక్క స్టెప్లో తగ్గించకుండా కంప్యూటర్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చేస్తున్నాం. అంటే ప్రతి స్టెప్ ఫాలో అవ్వాలి కదా. అంటే సి లాంగ్వేజ్ ఇట్లా జరిగింది. సో .c నుంచి .aకి వచ్చింది. ఇప్పుడు ప్రీ ప్రాసెస్ అయిన తర్వాత కంపైలర్ అనేది ఇక్కడ ఇప్పుడు కంపైలర్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఇది సెమీ కంపైలేషన్. మధ్యలో పాత్ర ఉంది సెమీ కంపైలేషన్. ఈ సెమీ కంపైలేషన్ ఏం చేసింది అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి. అదంటే మనకి కోడింగ్ దాంట్లో ఉంది. ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. అక్కడ అసెంబ్లీ కోడ్లో ఉంది చూడండి. ఇక్కడ ఫైల్ నేమ్, సెలెక్షన్, ఆర్డిటిఓ, హెలో వరల్డ్, మెయిన్ ఫంక్షన్, అలా డిఫరెంట్గా ఉంది. ఆ కోడ్ నీకు అర్థం కాదు, ఆ లాంగ్వేజ్లోకి మార్చిద్ది విత్ కంపైలర్ టేక్స్ ప్లేస్. అది కంపైలర్ అసెంబ్లర్ ఈ ప్రాసెస్లో వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పక్కన ఇంకో గ్రాఫ్ ఉంది చూడండి. అది ఏముంది అక్కడ, మొత్తం బైనరీ కాదు అసలు, మొత్తం ఎన్ని ఎట్ ద రేట్స్ అట్లా డిఫరెంట్ లాంగ్వేజ్ నాట్ అండర్స్టూడ్ బై హ్యూమన్. అది దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. సో చూపిద్దామని ఆ రెండు మీకు పెట్టాను ఇక్కడ. అండ్ ఫైల్ నేమ్ అయింది. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏం లేదు, ఫైనల్ అవుట్పుట్ని ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. ఆ ఫైనల్ అవుట్పుట్ ని లింకర్స్ ఉంటాయా, ఇప్పుడు లింకర్స్ గురించి చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు లింకర్ అనేది ఏం చేసిందంటే ఫైనల్ EXE ఫైల్ అదే లింకర్ తయారు చేసింది. ఇప్పుడు పైన అంతా అసెంబ్లీ కోడ్ అంతా మార్చుకొని వస్తుంది. ఇప్పుడు కానీ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అని ఫంక్షన్స్ అని చెప్పానా, ఈ ఫంక్షన్ అంటే ఏంటి అంటారా మళ్ళీ. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక చోట రాసేసి పద్దాకా ఇన్స్ట్రక్షన్స్ని వాడతాం మనం. ఫంక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది, 1 + 1 2 అని. కోడింగ్ లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఇంటి అనేది చెప్పలేవు. ఫంక్షన్స్ది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రతి దాంట్లో ఫంక్షన్స్ వస్తుందంటే చూసారు అంత ఫంక్షన్స్ ఎంత ఇంపార్టెంటో, ప్రతి దానికి ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఇప్పుడు లింకర్ ఉంది. లింకర్ ఈస్ అ ప్రోగ్రామర్. లింకర్ ఏంటంటే దాంట్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఏం చేసిద్దంటే ఆ కోడ్ అంతా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఏంటో కంప్యూటర్కి అర్థమయ్యేలాగా చెప్పిద్ది. సో దాన్ని మనం లాస్ట్ స్టెప్లో లింక్ చేస్తాం, విచ్ ఇస్ సో దానివల్ల ఒక .exe ఫైల్ ప్రొడ్యూస్ అయ్యింది. ఆ exe ఫైల్ అనేది CPUకి ఇస్తే CPU అనేది మన డిజైర్డ్ అవుట్పుట్ ఇచ్చింది. ఇది ప్రాసెస్ జరిగేది. సో దీంట్లో మెయిన్గా ప్రీ ప్రాసెసింగ్, కంపైలేషన్, అసెంబ్లింగ్, లింకింగ్ అది 4 స్టెప్స్ విచ్ ఆర్ గోయింగ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ద C లాంగ్వేజ్ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్. ఇవేనా స్టెప్స్ 1 2 3 4. నెక్స్ట్ కంపైలర్ ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఓన్లీ డీల్స్ విత్ ఫైల్స్. అంటే ఫైల్స్ మార్క్స్ వస్తుంది. ఈ ఫైల్ తర్వాత అన్ని ఫైల్ కంబైన్ చేసి అది ఇస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే ఫైల్స్ కాదు, ఇట్ ఓన్లీ గోస్ విత్ లైన్ టు లైన్. కంపైలర్ గోస్ విత్ ఫైల్ టు ఫైల్, వెరాస్ ఇంటర్ప్రిటర్ గోస్ బై లైన్ టు లైన్. అంటే లైన్ టు లైన్ మార్చేది నీకు ఇంటర్ప్రిటర్ అనేది. సో ఇట్స్ యూస్ఫుల్ ఇన్ పైథాన్. ఇంటర్ప్రిటర్ పైథాన్లో వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గరిథం అంటే ఏంటి. ఆల్గరిథం అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ రాయడానికి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ OMR షీట్ బబుల్ చేయండి అంటారు. OMR షీట్ బబుల్ చేస్తుంది, నేమ్, డేటా, అదంటే ఇన్స్ట్రక్షన్. నువ్వు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఏదైనా టాస్క్ చేసినప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఆల్గరిథం. అట్లాగే ఏ పని చేయాలని నీకు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు ఏదైనా వాషింగ్ మిషన్ ఆన్ చేయాలన్నావు అనుకో, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఏం చేస్తావు, ఫస్ట్ ఆన్ చేస్తావు, ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుంది. తర్వాత పవర్ ఇస్తావు. పవర్ చేసిన తర్వాత నువ్వు ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటావు, వాటర్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటావు, అండ్ టైం ఎంత కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు. ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి నువ్వు ప్లే చేస్తావు, తర్వాత స్టాప్ చేస్తావు. ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ని నువ్వు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పెడితే నీకు కావాల్సిన టాస్క్ అనేది అవుతుంది. అట్లాగే ప్రోగ్రామింగ్లో కూడా అంతే. నీకు కావాల్సిన టాస్క్ ఉంది, నీ దగ్గర ఇన్పుట్ ఉంది, మధ్యలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎట్లా అవుట్పుట్ తెప్పించుకున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక నెంబర్ ఉంది, స్టెప్స్ టు ఫైండ్ ఈవెన్ నెంబర్ అని ఆల్గరిథం రాయి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆపేసి మీరు పాజ్ చేసి ఇక్కడ వీడియో మీరేమనుకుంటున్నారు, ఒక స్టెప్స్ రాయండి. ఆ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ఎట్లా ఫైండ్ చేస్తాను థింక్ చేయండి. పర్లా ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ఎట్లా, మీరు కంప్యూటర్ ఎట్లా థింక్ చేస్తే అలా మీరు థింక్ చేయండి. కంప్యూటర్ ఏంటిది, స్మాల్ కిడ్ అని చెప్పానా, విత్ న్యూమరస్ పవర్స్.
అది ఒక స్మాల్ కిడ్ ఎట్లా ఆలోచించిందో అట్లాగే ఆలోచించండి మీరు కూడా. సో ఓకే, ఇప్పుడు చూడండి, స్టార్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం, ఏదో ఒక నెంబర్ 7 అనే నెంబర్ తీసుకున్నాము. ఇది స్టార్ట్ స్టాప్ కామన్ ఉంటాయి, స్టెప్ 1 స్టెప్ 5 స్టార్ట్ స్టాప్ కామన్ ఉంటాయి. ఒక నెంబర్ తీసుకున్నాం, రీడ్ ద నెంబర్. ఇప్పుడు ఈ 7 అనేది ఈవెన్ ఆడ్ అని ఎట్లా చెప్తాను? కేసు ఏంటంటే 2 టేబుల్తో డివైడ్ అయితే ఆ నెంబరు అది ఈవెన్ నెంబర్, అంతేగా బేసిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్తో డివైడ్ అయితే నెంబరు ఇది ఈవెన్ నెంబర్. 2 టేబుల్లో డివైడ్ కాకపోతే అది ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ 2 టేబుల్లో డివైడ్ అవ్వదు. ఇప్పుడు ఎలా చెప్తావు 2 టేబుల్తో డివైడ్ అయ్యిద్దా అవ్వదా అని? అది ఫస్ట్ కదా ముందు. సో అది ఫస్ట్ అన్నప్పుడు నువ్వు 2 టేబుల్తో డివైడ్ అవుతుంది చూడాలి. తర్వాత మనకి ఇప్పుడు వచ్చేది ఒక మాడ్యులో ఆపరేటర్. ఇంకా ఆపరేటర్స్ వస్తే ఇంకా బాగా చెప్తాం. మాడ్యులో ఆపరేటర్ అంటే నీకు ఇప్పుడు రిమైండర్, ఇప్పుడు నువ్వు 4 డివైడ్ బై 2 చేసావు అనుకో, 2 వచ్చింది. వాట్ ఈస్ 2? 2 ఈస్ ఎ కోషంట్, వెరాస్ 0 ఇస్ ద రిమైండర్. 2 డివైడ్ బై 5 చేసావు, నీకేమొస్తుంది? 1 ఈస్ ఏ రిమైండర్ వేర్ 2 ఈస్ ఏ కోషంట్. అట్లా. సో నువ్వు క్యాలిక్యులేషన్ డివిజన్ చేస్తున్నప్పుడు నీకు రిమైండర్ వేరు, కోషంట్ వేరు. నార్మల్ డివిజన్ చేస్తే కోషంట్ వచ్చింది. అదే మాడ్యుల్ ఆపరేటర్ అంటే పర్సంటేజ్ సింబల్, సేమ్ పర్సంటేజ్ సింబల్, దాన్ని ఇక్కడ మనం మాడ్యుల్ ఆపరేటర్ అంటాం. ఈ మాడ్యుల్ ఆపరేటర్ ఏం చేసిద్ది అంటే నీకు రిమైండర్ ఇచ్చింది. సో నేనేం చేస్తాను, నాకు రిమైండర్ 0, 2తో డివైడ్ చేస్తా ఇచ్చిన నెంబర్కి. అదే రిమైండర్ 0 వచ్చింది అనుకో, నాకు అది పక్క ఈవెన్ నెంబర్ అని అనుకుంది. కాదు అంటే ఆడ్ నెంబర్. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 0 ద నెంబర్ ఇస్ ఈవెన్. ఇట్లాగే మీరు ఆల్రెడీ ఒకసారి ఆడ్ నెంబర్కి ప్రాక్టీస్ చేయండి. ఫ్లో చార్ట్, ఇది ఇంపార్టెంట్. ఫ్లో చార్ట్ అనేది ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టెప్స్ యూ ఫాలో టు గెట్ ఎ ఫైనల్ అవుట్పుట్. అంటే ఇప్పుడు నువ్వు ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్కి కొంచెం ఎక్కువ స్టెప్స్ పడుతున్నాయి అంటే అది డేటా కూడా ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రాసావు, ఐఎమ్ గోయింగ్ టు జాగింగ్ టుడే. నెక్స్ట్ స్టెప్, ఇఫ్ రైన్ అకర్ ఐ విల్ నాట్ గో టు జాగింగ్, ఇఫ్ రైన్ డజంట్ అకర్ ఐ విల్ గో టు జాగింగ్. ఇప్పుడు నువ్వు ఎన్ని సెంటెన్స్ రాసావు? 1 2 3, ఒక 3 to 4 సెంటెన్సెస్ రాస్తున్నావు. అట్లా కాకుండా ఒక ఫ్లో చార్ట్ వేసుకో. ఏంటి? స్టార్ట్ చేస్తావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ కండిషన్ ఉంది. ఒకవేళ వర్షం పడితే నువ్వు వెళ్ళవు, పడకపోతే నువ్వు వెళ్తావు. అర్థమైంది కదా ప్రాసెస్? వర్షం పడితే నువ్వు వెళ్తావు, వర్షం పడకపోతే నువ్వు వెళ్ళవు. సో ఈ ఇఫ్ అని ప్రాసెస్ని డిఫైన్ చేయడానికి కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, స్టార్ట్ అండ్ ఎండ్ సింబల్స్ ఉంటాయి. స్టార్ట్, స్టాప్, తర్వాత ప్రాసెస్ జరిగే ఆపరేషన్కి రెక్టాంగులర్ సింబల్స్, డెసిషన్ మేకింగ్కి టైప్ ఆఫ్ రాంబస్ సింబల్స్, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్కి డిఫరెంట్ సింబల్స్, అండ్ ఒక డౌన్వర్డ్ యారో ఉంది కదా, అది నెక్స్ట్ స్టెప్ని రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే ఒక ఈవెన్ నెంబర్, ఇందాక ఈవెన్ నెంబర్ చేసాం కదా ఆలోచిద్దాము. ఇప్పుడు ఆ ఫ్లో చార్ట్ రాద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, నెంబర్ని స్టార్ట్ చేస్తూ రీడ్ నెంబర్, దాని అలాగే ఇన్పుట్ చేసుకుంటారు నెంబర్. తర్వాత ఏంటి? ఇఫ్ నెంబర్ ఈస్ ఈవెన్. ఇఫ్ అనేది మెయిన్ ఇక్కడ. ఇఫ్ నేను ఎట్లా రిప్రజెంట్ చేస్తావు? ఒక రాంబస్ టైప్లో రిప్రజెంట్ చేసావు. ఆ ఇఫ్ జరిగితే ఎస్ అయితే ఒకటి, నో అయితే ఇంకోటి. అర్థమైందా? ఇఫ్ ద నెంబర్ ఈస్ ఈవెన్, ప్రింట్ ఈవెన్ నెంబర్. ఇఫ్ ద నెంబర్ ఈస్ నాట్ ఈవెన్, ప్రింట్ నాట్ ఈవెన్ నెంబర్. ప్రాసెస్ని స్టాప్ చేసేస్తాం. దట్స్ ఆల్ ఫ్లో చార్ట్ అంటే. ఇది కొంచెం ఇంకా డెప్త్ కూడా ఉంటుంది, అంటే ఇంకా న్యూమరస్ ఉంటాయి. అంటే ఒక ఇఫ్కి ఇంకో ఇఫ్ పెట్టే కొద్ది కూడా ఫ్లో చార్ట్స్ మారుతుంది. సో ప్రతిదానికి మనం ఫ్లో చార్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్, రైట్ ఆల్గోరిథం టు ఫైండ్ ఆడ్ నెంబర్. నాకు ఈవెన్ నెంబర్కి ఎట్లా చేస్తారు కదా, ఆడ్ నెంబర్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చే దాంట్లో మనము ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ కనుక్కోవడానికి ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత బిట్ వైజ్ లెవెల్లో ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఇట్ వుడ్ బ్లో యువర్ మైండ్, అదొకటి చేద్దాం. రైట్ ఆల్గోరిథం టు ఫైండ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇది మీరు చేయాల్సింది గట్టిగా టాస్క్. ఫ్లో చార్ట్ చేయండి 2 క్వశ్చన్లు. దట్స్ ఆల్. హై గైస్, ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. అవి సాల్వ్ చేయకపోయినా 3 క్వశ్చన్స్ ఏం చేద్దాంలే, కానీ మనం ఏం చేద్దాం అంటే ఒక వీడియో పెట్టుకుని దాంట్లో ప్రతి ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వింగ్ ఉంటుంది. సో అక్కడ కంప్లీట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ నేను చెప్పేదానికన్నా ముందు ఒక వీడియో ప్లే చేస్తాను. అంటే మన వీడియో కదా, అది యూట్యూబ్ నుంచి తీసుకొచ్చిన వీడియోనే. ఆ వీడియో ప్లే చేస్తాను. ఆ ప్లే చేసిన తర్వాత దాంట్లో మొత్తం డిస్క్రిప్షన్ అంటే ఒక స్టోరీ టైప్లో ఉంటుంది, అది గ్రాప్ చేయండి. చేసిన తర్వాత నేను సమ్మరైజ్ చేస్తాను ఏమేమి పాయింట్స్ ఉంటాయని. ఆ వీడియో చూసిన తర్వాత మనం మిగతా పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. ఓకే,
ఓకే. ఉంటాడు. అయితే వాళ్ళమ్మ ఒక డబ్బా వాడికి ఇచ్చి దీని మీద షుగర్ అని రాసి దీంట్లో షుగర్ వెయ్యు అంటుంది. అమ్మ చెప్పినట్టుగానే అబ్బాయి నీట్ గా షుగర్ అని రాసి దాంట్లో షుగర్ వేస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ అరే తప్పైపోయింది, షుగర్ కి ఆ డబ్బా చాలా పెద్దది, ఒక పని చేయి షుగర్ తీసి దాంట్లో కారం వేసే అంటుంది. అమ్మ చెప్పినట్టుగానే షుగర్ తీసి ఆ అబ్బాయి కారం వేసేస్తాడు. అయితే ఆ డబ్బాని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమ్మ నాకు కాన్సెప్ట్ అర్థమైంది అంటాడు. వాళ్ళమ్మ ఏంటో చెప్పు అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, ఫస్ట్ నేను డబ్బా మీద షుగర్ అని రాసి షుగర్ వేశాను, ఆ తర్వాత షుగర్ తీసి కారం వేశాను, కానీ ఆ డబ్బా మీద ఇంకా షుగర్ అనే రాసింది. అంటే ఆ డబ్బా పేరుతో కాదు లోపలున్న వాల్యూతో సంబంధం ఉంది. సేమ్ ఆ కంప్యూటర్ లో వేరియబుల్ కూడా ఇలాగే పనిచేస్తుంది. పేరు ఏదైనా పెట్టొచ్చు, మనం లోపలేసే వాల్యూ మ్యాటర్స్, అందుకే దాన్ని వేరియబుల్ అంటారు. వేరీ అంటే చేంజ్, ఏబుల్ అంటే అయ్యేది. సో చేంజ్ అయ్యేదే వేరియబుల్. అదే కాకుండా ఇంకా డీప్ గా ఆలోచించాను నేను. ఇప్పుడు నేను నీకు డబ్బా ఇవ్వగానే నువ్వు ర్యాక్ లో ఎక్కడ పెడతావో నాకు తెలీదు. సేమ్ అలాగే మన సిస్టమ్ లో కంపైలర్ ఏ మెమరీ లొకేషన్ కి నేను ఇచ్చిన వేరియబుల్ నేమ్ పెడుతుందో నాకు తెలీదు. ఆ మెమరీ లొకేషన్ ని నేను వాడుకోవాలనుకున్న ప్రతిసారి నేను పెట్టిన పేరుతోనే పిలుస్తూ ఉంటాను. అందరూ అంటారు కదా వేరియబుల్ నేమ్ నంబర్ స్పెషల్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వకూడదని, కానీ ఇప్పుడు దానికి కారణం అర్థమైంది. ఎందుకంటే ఒకవేళ నంబర్ తో స్టార్ట్ అయితే దాన్ని నంబర్ అనుకోవాలో లేదా వేరియబుల్ అనుకోవాలో దానికే తెలీదు. మెమరీ అజైన్ చేయకుండా ఎర్రర్ ఇస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే వేరియబుల్స్ గురించి. వేరియబుల్ ఐ మీన్ నేమ్ ఎట్లా పెడతావు? ఏది పెడితే ఆ నేమ్ పెట్టాం కదా. మనం మన పేరు పెట్టుకునేటప్పుడే కులం గోత్రం అది ఇదని ఏవో చూసి పెడతారు పేర్లు, అంటే ఏ తిది పుట్టామని. వేరియబుల్స్ కూడా నువ్వు ఏ నేమ్ పెడితే ఆ నేమ్ పెట్టకూడదు. వేరియబుల్స్ నేమ్ ఏదో ఒక నెంబర్స్తో పెట్టేస్తాం. 1 2 3 4 ఎంద్రా అది ఇది అన్నాం అనుకో, ఎట్లుంది పేరు? ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది 1 2 3 4 ఎంద్రా అన్నాడు, ఈ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పక్కన నేమ్ ఉంది, అసలు దీని వేరియబుల్ నేమేనా అని అనుకుంటాం. సో కాదు, వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ లెటర్స్. అండ్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో స్పేసెస్ ఇవ్వకూడదు మధ్యలో. నువ్వు స్పేస్ ఇచ్చావు అనుకో కంప్యూటర్ అర్థం కాదు, ఓకే అసలు ఇక్కడ నెక్స్ట్ ఉందా ఏమన్నా, లేకపోతే అసలు ఏమీ లేదా, లేకపోతే నెక్స్ట్ ఏమైనా ఉంటుందా అని. సో దాని బదులు అండర్ స్క్రోల్ యూజ్ చేయండి. అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అండర్ స్క్రోల్ నువ్వు ఎందుకు వాడుకోవచ్చు అంటే దానికి స్పెసిఫిక్గా ఇంకో యూజ్ ఏం లేదు. నేను ఐ మీన్ బిఫోర్ వీడియోలో చెప్పాను నేను నీకు ఏంటి, ప్రతి దానికి ఒక ప్రతి ఫంక్షన్ ఉంటుంది. అంటే హ్యాష్ ట్యాగ్కి స్పేస్ కాదు, హ్యాష్ ట్యాగ్కి అండ్ సెమీ కాలన్కి డిఫరెంట్ అనేవి అసైన్ అయిపోయి ఉంటాయి వాటి టాస్క్లు, అంటే వాటి యూస్కి. ప్రోగ్రామర్స్ అప్పుడే ఎప్పుడో రాసేసి ఉంటారు. సో అండ్ ఆల్సో ఇంకేంటి, మనము వేరియబుల్ నేమ్ అనేది ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్ నేమ్ పెట్టకూడదు. అంటే నువ్వు ప్రింట్ ఎఫ్ అని స్కాన్ ఎఫ్ అని ఆ నేమ్స్ పెట్టదు, కన్ఫ్యూజ్ అయిపోయింది కదా కంప్యూటర్, అసలు ఈ ప్రింట్ ఎఫ్ అంటే ఇదా లేకపోతే ప్రింట్ ఎఫ్ అని నువ్వు పెట్టిన పేరా అని. సో ఆ రూల్ చూసుకోవాలి. సో ఇదంతా బ్రీఫింగ్ అవ్వడానికి ఇంకో షార్ట్ వీడియో వేసేస్తాను, దానిలో చూసండి. ఇంకోటి అనుకోవచ్చు మీరు, ఏంట్రా వీడన్ని వీడియోలు వేస్తానంటే, ఎందుకు లేదు, ఈ వీడియోస్ మనవి కాకపోయినా కానీ అవి చూస్తే మనకి ఇంకా క్లారిటీ అండ్ రిఫరెన్స్. విధంగా వేరియబుల్ ఇస్ ఎ నేమ్ గివెన్ టు ఎ మెమరీ లొకేషన్ ఇన్ విచ్ వీ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అనే ఇంటీజర్, స్ట్రింగ్స్, బూలియన్ ఎట్సెట్రా వాల్యూస్ ని మనం స్టోర్ చేయడానికి మెమరీ లొకేషన్ కి టెంపరీగా పెట్టే పేరే వేరియబుల్. లైక్ కంటైనర్ లో కారం వేస్తే కారం ని స్టోర్ చేసుకుంటుంది, అలాగే మెమరీ లొకేషన్ లోకి మనం ఏ వాల్యూ వేస్తే ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. కానీ ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఆ మెమరీ లొకేషన్ నేమ్ తెలియాలి. అది సంహవ్ ఇలా ఉంటుంది. ఇదంతా మనం గుర్తుపెట్టుకుని దాన్ని పిలవలేం కాబట్టి ఆ మెమరీ లొకేషన్ కి మనం టెంపరీగా పెట్టే పేరే వేరియబుల్. మీరే కామెంట్స్ లో చెప్పండి, ఒక మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూని ఇలా పిలవడం ఈజీయా లేకపోతే టెంపరీగా దానికి ఒక పేరు పెట్టి పిలవడం ఈజీయా అని. ఇప్పుడు వేరియబుల్ ఇనిషియలైజేషన్ చూద్దాం. ఒక వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయడమే వేరియబుల్ ఇనిషియలైజేషన్. అండ్ కొన్ని లాంగ్వేజెస్ లో లైక్ పైథాన్ మనం డేటా టైప్ డిఫైన్ చేయకుండానే డైరెక్ట్ గా వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా A=10, నేమ్ Raj, ఫ్లాగ్ ట్రూ. కానీ C++, జావా ఎట్సెట్రా ఇలా చాలా లాంగ్వేజెస్ లో మనం వాటి ముందు వాటి డేటా టైప్ ని డిఫైన్ చేయాలి. అంటే ఇంట్ A=10, స్ట్రింగ్ నేమ్ Raj లేదా బూలియన్ ఫ్లాగ్ ట్రూ అని. ఇప్పుడు వేరియబుల్స్ యొక్క రూల్స్ చూద్దాం. రూల్ నెంబర్ 1, వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ కీవర్డ్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, కానీ అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే A=20 ఓకే, బట్ 1 2 3 4 20 రాంగ్, ఎందుకంటే అది నంబర్ తో స్టార్ట్ అవుతుంది. అండర్ స్కోర్ నేమ్ రాజ్ ఓకే, ఎందుకంటే వేరియబుల్ అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి. కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ రాజ్, $$ రాజ్ నాట్ ఓకే, ఎందుకంటే అవి స్పెషల్ క్యారెక్టర్స్ కాబట్టి. ఫ్లాగ్ ట్రూ ఓకే, కానీ ప్రింట్ఎఫ్ ట్రూ నాట్ ఓకే, ఎందుకంటే ప్రింట్ఎఫ్ అనేది కీవర్డ్ అంటే ఆల్రెడీ ఆ లాంగ్వేజ్ తయారు చేసిన వాళ్ళు వాడిన పదాలు, సో మళ్ళీ మనం వాటిని యూజ్ చేయలేము లైక్ ప్రింట్ఎఫ్. అండ్ అండర్ స్కోర్ ని వాళ్ళు అలా దేనికి డిఫైన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 2, వేరియబుల్స్ నేమ్ మధ్యలో ఎప్పుడు కూడా స్పేస్ ఉండకూడదు. ఒకవేళ స్పేస్ కావాలనుకుంటే అండర్ స్కోర్ పెట్టడం మంచిది. ఫుల్ స్పేస్ నేమ్ రాజ్ మనకి ఎర్రర్ ఇస్తుంది, అదే ఫుల్ అండర్ స్కోర్ నేమ్ రాజ్ అయితే నో ప్రాబ్లం. రూల్ నెంబర్ 3, వేరియబుల్స్ మోస్ట్లీ కేస్ సెన్సిటివ్ గా ఉంటాయి. అంటే స్మాల్ A=10 అండ్ క్యాపిటల్ A=10 రెండు వేరు. ఒకటి స్మాల్ కేసులో ఉంది, ఇంకోటి క్యాపిటల్ కేసులో ఉంది. దీన్నే కేస్ సెన్సిటివ్ అంటారు. వీడియో చూసారని అనుకుంటున్నాను. హౌ ఇస్ ద వీడియో, అర్థమైందా? సో దాన్ని మనం ఇప్పుడు సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వేరియబుల్. ఇక్కడ స్లైడ్లో కనిపిస్తున్నట్టే ఉంది,
ఒక మెడికల్ షాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక వీడియోలో మన ఈ సినారియో చూసారు కదా, ఇక్కడ మెడికల్ షాప్ ఏముంటుంది, మెడికల్ షాప్లో వాడు అన్ని నీట్గా ఆర్గనైజర్గా కంటైనర్స్లో పెట్టుకుని ఉంటాడు. ఆ కంటైనర్కి ఒక పేరు ఇచ్చుకుంటాడు. అక్కడ పేరు అనేది ఇక్కడ వేరియబుల్. అక్కడ ఏముంటుంది, కంటైనర్ లోపల మెడిసిన్స్ ఉంటాయి, మనకి ఇక్కడ వేరియబుల్ లోపల డేటా ఉంటుంది. అంటే వేరియబుల్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద డేటా. సింపుల్గా అయితే అంతే, వేరియబుల్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద డేటా. ఆ డేటా టైప్ అనేది ఏదైనా కావచ్చు, వెదర్ ఇట్ మే బి ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, ఇవన్నీ డేటా టైప్స్లో వస్తూ ఉంటాయి ఇంకా మనకి. సో నేమ్ ఆర్ ఏజ్ అనే పేర్లు ఇచ్చుకుంటూ ఉంటాము. నేను మెడికల్ షాప్ అనేది ఎగ్జాంపుల్, కిచెన్ సినారియో అనేది ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ఆర్గనైజర్గా మొత్తం టాస్క్ కంటెంట్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ చేస్తుంటాం. సో వాట్ ఈస్ వేరియబుల్ ఇన్ సి అయిపోయింది. నెక్స్ట్ థింక్ ఆఫ్ ఏ వేరియబుల్ లైక్ కంటైనర్. ఎట్లాగైతే సాల్ట్ అండ్ షుగర్ డబ్బాలకు ఎలా యూజ్ చేశారు, ఆ వేరియబుల్ చేంజ్ చేస్తూ ఉండొచ్చు దాంట్లో వాల్యూస్, బట్ ద నేమ్ మాత్రం ఉంటుంది. బట్ దేన్ని డిటర్మైన్ చేసింది అంటే దాని లోపల ఉన్న వాల్యూ. ఇఫ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాం, అంటే డిఫైన్ చేస్తున్నాం ఏ అనేది ఒక ఇంటీజర్, దాంట్లో నేను 10 అనే వాల్యూ పెడుతున్నా. అంటే ఇక్కడ 10 అనే నెంబర్ని ఒక కంప్యూటర్ స్టోరేజ్లో పెట్టావు. ఆ 10 అనే నెంబర్ పెట్టిన తర్వాత దానికి కంప్యూటర్ స్టోరేజ్ ఒక ఒక అన్నోన్ అడ్రస్, ర్యాండమ్ అడ్రస్ ఇస్తుంది. ఆ ర్యాండమ్ అడ్రస్కి నీకు తెలియదు కదా, ప్రతిసారి నువ్వు ఆ 10ని యూజ్ చేయాలి అంటే నువ్వు ఆ అడ్రస్తో పిలవాలి దాన్ని. సో పిలవడానికి ఇంకేముంది, మనలాగే మనుషులకు పేర్లు ఇచ్చుకున్నాం కదా, యువర్ సంథింగ్, ఐఎమ్ ఇంద్ర సంథింగ్ అని అట్లా డిఫరెంట్గా. సో వాటికి కూడా మనం పేర్లు ఇచ్చుకున్నాం. ఈ పేర్లు ఇచ్చే దాంట్లో కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా చూద్దాం నెక్స్ట్ మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేరింగ్ ఎట్లా డిక్లేర్ చేస్తామో చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిక్లేర్ చేయాలంటే కంప్యూటర్ ఏంటి, చిన్నది, స్మాల్ కిడ్ లెక్క, అంటే దానికి ప్రతిదీ చెప్పాలి. సో ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని అంటే దానికి చెప్తున్నావు ఏ అనేది ఒక వేరియబుల్. దాంట్లో అంటే ఇన్ దట్ సెన్స్ ఒక కంటైనర్ తీసుకో, కంటైనర్లో దీనిపైన స్టిక్కర్ పెట్టావు, ఏ అనే స్టిక్కర్ పెట్టావు, దాని లోపల 10 అనే వాల్యూ పెట్టావు, అంటే డేటా పెట్టావు. సో నేను ప్రతిసారి దాంట్లో ఇన్ ద సెన్స్ అంటే ఏ లోపల పెడుతున్నావు అని అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఏ అనేది ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని అన్నావు, అంటే ఏ అనే వేరియబుల్ నేమ్ ఉన్న ఒక స్టోరేజ్ లొకేషన్లో నువ్వు 10 అనేది పెడుతున్నావు. అర్థమైందా, మళ్ళీ చెప్తా చూడు. ఇప్పుడు ఒక స్టోరేజ్ లొకేషన్ తీసుకున్నావు, స్టోరేజ్ లొకేషన్ తీసుకోవాలి, కంప్యూటర్ ఇచ్చేసింది 10 అని పెట్టావు, 10 ఒక స్టోరేజ్ లొకేషన్ పెట్టావు. కంప్యూటర్ ఏం చేసింది, 10 అని తీసుకెళ్ళి ఒక స్టోరేజ్ లొకేషన్లో పెట్టింది. అదంతా ఒక స్టోరేజ్ లొకేషన్తో పెట్టిన తర్వాత ఈ స్టోరేజ్ లొకేషన్ ఉంటుందా, స్పేస్ ఉంటుందా, కొంచెం స్పేస్ తీసుకుంటుంది కదా, ఆ స్పేస్కి నువ్వు ఏ అని నేమ్ ఇచ్చావు. సో ప్రతిసారి ఈ స్టోరేజ్ మొత్తాన్ని రిఫర్ చేయడానికి ఏని వాడతావు నువ్వు, అది మెయిన్ పాయింట్. సో ఈ డిక్లేర్ చేసేటప్పుడు చెప్పాలి నువ్వు కంప్యూటర్కి, అరే నేను ఇక్కడ ఇంటీజర్ పెడుతున్నారా, ఇక్కడ స్ట్రింగ్ పెడుతున్నా, షార్ట్ ఇంట్ పెడుతున్నా, లాంగ్ ఇంట్ పెడుతున్నా, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే టైప్స్ ఆఫ్ ద డేటా టైప్స్ అంటే టైప్స్ ఆఫ్ ద డేటానే కదా. సో నెక్స్ట్ ఎట్లా అసైన్ చేస్తా వాల్యూస్, మనకి అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈక్వాలిటీ చెకింగ్ ఆపరేటర్ అంటే డబల్ ఈజ్ ఈక్వల్ టు పెడతాం. నెక్స్ట్లో కూడా చూద్దాం. అంటే ఇప్పుడు నువ్వు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పావు, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నావు, టు బి స్పెసిఫైడ్. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నామంటే ఈ 20 ఉందా, ఇది ఒక వాల్యూని CPU అనేది ఒక ర్యాండమ్ లొకేషన్లో పెట్టింది. ఆ లొకేషన్కి సమ్ అడ్రస్ ఉంటుంది. ఈ సమ్ అడ్రస్ని పిలవకుండా ఎప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చి స్టిక్కర్ అతికిచ్చావు ఈ వాల్యూకి. సో ప్రతిసారి నువ్వు ఏం పిలిచినప్పుడు విల్ గెట్ 20. అంటే ఏ ప్లస్ బి అన్నావు అనుకో, 20 ప్లస్ బి మేబీ 10 అనుకో, బీని కూడా సేమ్ ఇంతే ప్రాసెస్ చేస్తాను అనుకో, 10 + 20 30 అయ్యేటప్పుడు. ఓకే సేమ్. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది అన్న, ఇప్పుడు నేమ్స్ పెట్టుకోవచ్చు అంటే నా వాల్యూని అసైన్ చేయొచ్చు అంటే వాల్యూస్ అసైన్ చేయకు, ఇచ్చిన స్టోరేజ్ లొకేషన్ నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్ మే బి ఎనీథింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే స్ట్రింగ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని, అంటే స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్, ఏజ్ అనేది దీనికి ఇచ్చిన పేరు అండ్ ట్రూ. ఓకే వేరియబుల్స్ చేంజ్ చేయొచ్చు కదా మనం. పైన ఏజ్ ఈక్వల్ టు 20 అన్నాను, కింద నేను ఏం చేసా, ఏజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నా, అంటే ఏకి ఒక వాల్యూ యాడ్ చేయి అన్నా, 20 + 1 21 అవుతుంది. అట్లా వేరీ అవుతూ ఉంటుంది. వేరియబుల్ వర్క్స్ అండ్ మెమరీ చూసాం కదా మనం, ఎట్లా మెమరీలో వర్క్ చేసిద్ది అని. దానికి ఒక ర్యాండమ్ లేబుల్డ్ అడ్రస్ ఉంటుంది, డిఫరెంట్ లేబుల్ అడ్రస్, 0x హెక్సాడెసిమల్లో ఉంది, 0xS FFC సంథింగ్ ర్యాండమ్గా ఏదో ఒకటి ఉంటుంది. అదంతా మనం పిలవకుండా జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చిన పేరుతో పిలుస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్కడ స్టోర్ అయ్యింది, ఈ బైట్స్ అండ్ బిట్స్ గురించి తెలియాలంటే మనకి ర్యామ్, రోమ్, SSD అని 3 స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి. ఈ స్టోరేజ్ స్పేసెస్ ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెసరీ మెమరీ. అంటే దీంట్లో నువ్వు ఏదైనా లోడ్ చేసావు అనుకో ఫైల్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసావు, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అదంతా ఎక్కడ లోడ్ అయ్యింది, ర్యామ్లో లోడ్ అయ్యింది నీకు. అదే రోమ్ అంటే ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ, ఇది పర్మనెంట్ మెమరీ. అంటే నీ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ రోమ్లో ఉంటాయి. సో నువ్వు ఏదైనా ఫోటోని క్లిక్ చేసినప్పుడు అది ర్యామ్ నుంచి రోమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే లోడింగ్ అవుతుంది. అండ్ ఆల్సో నువ్వు ఏదైనా సేవ్ చేసావు అంటే గూగుల్లో ఒక ఫోటో చూసావు, దాన్ని సేవ్ చేసావు అనుకో, ఇప్పుడు గూగుల్లో ఫోటో విజువలైజ్ చేస్తున్నావా, ఆ పాయింట్లో ఏంటిది, అది ర్యామ్లో ఉంది. నువ్వు సేవ్ చేసావు అనుకో పర్మనెంట్గా వెళ్తుంది, రోమ్లోకి వెళ్తుంది. అర్థమైందా, ఈ డిఫరెన్స్ ఉంటుంది. SSD హార్డ్ డిస్క్ కూడా అంతే, సిస్టమ్స్లో కూడా ర్యామ్కి రోమ్కి ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందా. సో అందుకే మనం ర్యామ్ ఎక్కువ ఉండాల్సింది చూసుకుంటా ఉంటాం. అంటే ర్యామ్ ఎక్కువ ఉంది అనుకోండి, సో మనం మల్టిపుల్ టాస్క్ ఈజీగా చేసుకోవచ్చు. రోమ్ అంటే మనకుంటే 512 GB 256 GB దాంట్లోకి సేవ్ చేసుకోవచ్చు డేటా, అవి పర్మనెంట్గా సేవ్ అయి ఉంటాయి అన్లెస్ యూ డిలీట్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసాం అసలు వేరియబుల్స్ని డిఫైన్ చేసేద్దాం. ఇక్కడ కీ పాయింట్ అబౌట్ ద వేరియబుల్స్, స్టోర్స్ డేటాని స్టోర్ చేసిద్ది అంతేగా. అంటే నేను చెప్తున్నా కంటైనర్కి అంటించే స్టిక్కర్ అని ఇది. సో స్టోర్స్ డేటా, హ్యాస్ ఎ టైప్, అంటే ఇంటీజర్, స్ట్రింగ్ ఏదో ఒక టైప్ ఉంటుంది. వాల్యూని మార్చుకోవచ్చు, అంటే దీంట్లో వాల్యూని తీసేసి వేరే వాల్యూ పెట్టచ్చు. యూజర్స్ మెమరీ,
వేరియబుల్ అనేది ఈస్ యువర్ ప్రోగ్రామ్ స్మార్ట్ డేటా కంటైనర్. ఇన్ షార్ట్ అండ్ ఇన్ లాస్ట్ చెప్పాలి అంటే వేరియబుల్ అంటే ఇది. హై గైస్, ఇంకా వేరియబుల్స్ గురించి క్లారిటీ వచ్చేసింది కదా. డేటా టైప్స్ కూడా ఒక షార్ట్ వీడియో ఉంది, సేమ్ కంటెంట్, ఒక 1 minute ఉంది, అదొకటి వేస్తాను, అదొకటి చూడండి. దాంట్లో కవర్ అవన్నీ డేటా టైప్స్ అండ్ కొన్ని డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నవి, అవంతా నేను స్లైడ్ వేసి ఆ వీడియో అయిపోయి చూస్తాను. తెలిసి పిజ్జా ఆర్డర్ పెడతా మీ అందరికీ పార్టీ ఇస్తా అంటాడు. సరే అని ఆర్డర్ పెట్టే ముందు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుంటాడు. 4 members ఉన్నారు కాబట్టి మీడియం పిజ్జా ఆర్డర్ పెడతాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని పిజ్జా పైన టాపింగ్స్ ఏమైనా కావాలా అంటే కొంతమంది చీజ్ కావాలి అని అడుగుతారు అండ్ ఇంకొకడు ఆనియన్ వేయమని అంటాడు. సరే అని కుర్రాడు అన్నిటిని యాడ్ చేస్తూ లాస్ట్ లో అరే డ్రింక్స్ ఆర్డర్ పెట్టాలా వద్దా అని అడుగుతాడు. అప్పుడు కొంతమంది ఆర్డర్ పెట్టు అంటారు అండ్ కొంతమంది వద్దు అంటారు. ఫైనల్ గా పిజ్జా వస్తుంది, అందరూ తినేస్తారు. లాస్ట్ కి ఒక ముక్క మిగిలితే ఈ కుర్రాడు 4 చిన్న ముక్కలు చేసుకుని అందరూ పంచుకొని తిందామంటారు. సరే అని చెప్పేసి వాళ్ళందరూ అలా తినేస్తారు. యాప్ లో రేటింగ్ ఇమ్మని వస్తుంది. అప్పుడు వాళ్ళు 5 రేటింగ్ ఇస్తారు. అయితే అప్పుడు ఒక అబ్బాయి సడన్ గా అరే మనం ఈ పార్టీలో అన్ని డేటా టైప్స్ ని కవర్ చేసాంరా అంటాడు. అందరూ ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేటట్టు చెప్పు అంటారు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెప్తాడు, ఫస్ట్ మన వాడు పిజ్జా ఎంత మందికి అని కౌంట్ చేశాడు. 4 members ఉన్నాం కాబట్టి అలా పర్ఫెక్ట్ గా కౌంట్ ఉంది కాబట్టి దాన్ని ఇంటిజర్ అంటారు. పిజ్జా పైన టాపింగ్స్ అంటే మనం చీజ్, ఆనియన్ ఇలా చెప్పాం కాబట్టి అవే స్ట్రింగ్స్ మన పేరులాగా. అండ్ తర్వాత వీరు డ్రింక్స్ కావాలా వద్దా అని అడిగాడు. దానికి కొంతమంది కావాలి అని అన్నారు అండ్ కొంతమంది వద్దని చెప్పారు. సో అదే బూలియన్ అంటే ట్రూ లేదా ఫాల్స్. కావాలి అని చెప్పిన వాళ్ళందరూ ట్రూ, అదే వద్దని చెప్పిన వాళ్ళందరూ ఫాల్స్. లాస్ట్ లో వీడు ఒక మొక్కని 4 పంచుకుందాం అంటే అందరికి పావు మొక్క దొరుకుతుంది. పావు అంటే 0.25. ఆ 0.25 ఫ్లోట్ అంటే డెసిమల్ గా ఉండే వాల్యూస్. అండ్ ఫైనల్ గా మనం 5 రేటింగ్ ఇచ్చాం. సో అలా సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉంది కాబట్టి ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదా బేసిక్ డేటా టైప్స్ ఏంటో. ఇక్కడ కూడా చూద్దాము, కొంచెం అడ్వాన్స్డ్ డేటా టైప్స్ ఉంటాయి అండ్ ఎట్లా స్పేస్ ఎట్లా అలొకేట్ అయింది, మనకి ఏ యూనిట్స్లో స్పేస్ అలొకేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైట్స్ అంటే ఏంటి, బిట్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, దాని మెజరింగ్ యూనిట్ అంటే ఏం చెప్తాం నువ్వు, దాని మెజరింగ్ యూనిట్ అంటే స్క్వేర్ ఫీట్ కానీ ఎకర్స్ కానీ గజాల్లో కానీ చేస్తాము. అట్లాగే కంప్యూటర్ స్పేస్లో కూడా మెజరింగ్ యూనిట్ అనేది బైట్స్ అండ్ బిట్స్లో ఉంటుంది. నథింగ్ బట్ ఇది ఒక యూనిట్లో ఉంటుంది. ఒక బైట్ వచ్చి మనకి 8 bits ఉంటుంది. 8 bits అంటే 8 ఎంటీ స్పేసెస్ వేర్ 2 power 0, 2 power 1, 2 square, 2 cube నెంబర్స్ వరకు ఫిట్ అవుతాయి. అంటే ఆ రేంజ్ వరకు బైనరీ కోడ్ ఫిట్ అయ్యింది. సో ఆ నెంబర్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పాలి అంటే 32-bit ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 64-bit ఓఎస్ అని ఉంటాయి. 32-bit ఆపరేషన్ సిస్టమ్ అంటే లో ఎండ్ సిస్టమ్, 64-bit ఓఎస్ అంటే హై ఎండ్ సిస్టమ్. అంటే మనం ఇప్పుడు వాడే అన్ని 64-bit ఓఎస్. సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ద క్యారెక్టర్ అంటే ఏంటి, ABCD EFG అనేవి క్యారెక్టర్స్, సింగిల్ క్యారెక్టర్స్. సింగిల్ కోట్తో కోట్ చేసి ఉంటాయి క్యారెక్టర్స్. అదే డబల్ కోట్స్తో కోట్ చేస్తుంటే స్ట్రింగ్స్ అంటాం. ఇప్పుడు సింగిల్ కోటేషన్ క్యారెక్టర్స్లో ఒక బైట్ అనేది స్పేస్ అలొకేట్ చేసుకున్నాను. కంప్యూటర్లో ఎప్పుడైనా నువ్వు క్యారెక్టర్ A = సంథింగ్ B అని రాసినప్పుడు దానికి ఒక బైట్ స్పేస్ అలొకేట్ అయింది. సో దట్ ఈస్ ద స్పేస్ వేర్ కంప్యూటర్ గివ్స్ ఫర్ ఎ క్యారెక్టర్ టు రిప్రజెంట్ ఇట్ ఇన్ బైనరీ ఫామ్. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ని కూడా ఏం చెప్పాను, నెంబరు 104, 103 ASCII వాల్యూ ఉంటుందా, ఆ నెంబర్ని దాంట్లో ఫిట్ చేసుకోవాలి కదా కంప్యూటర్ కూడా. సో అంత స్పేస్ అది అలొకేట్ చేసుకుంటుంది. అదే కనుక నువ్వు ఒక బైట్ ఉంది, సో ఇంకా బైట్స్ అండ్ బిట్స్ మీకు అర్థం కావాలంటే ఒక MB ఉంది. 1 MB అంటే ఏంటి, 1 మెగాబైట్ అంటే 10^6 bytes. అదే ఒక కిలోబైట్ అంటే ఎంత, ఒక కిలోబైట్ అంటే 1000 bytes జనరల్. అది ఇక్కడ హార్డ్ డిస్క్ అండ్ SSDలో. అదే కనుక 1 kilobyte అంటే 1024 bytes ఇన్ ర్యామ్ అండ్ ఆపరేటింగ్ సిస్టంలో 1024 bytes. సరే ఓకే, 1024 వద్దు, కన్ఫ్యూజన్ అంటే 1000 bytes అని తీసుకుందాం. సో 1000 bytes అంటే ఎంత వస్తుంది మనకి, ఒక బైట్ అంటే 8 bits. ఒక బైట్ మళ్ళీ 8 bits కింద క్రియేట్ అవుతుంది. అంటే నేను ఒక ఫైల్ని ఏదైనా డౌన్ చేసాను, ఒక 1 MB ఫైల్ని డౌన్లోడ్ చేసామంటే దాంట్లో 10^6 bytes అనేవి ఒక డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావు, అంటే సేవ్ చేసుకుంటున్నావు నీ దాంట్లో, నీ హార్డ్ డిస్క్లోకి పంపిస్తున్నావు. నీకు స్టోరేజ్ కూడా ఎంత ఉంటుంది, 256 GB ఉంటుంది. GB అంటే 10^12 bytes అంటే ఎన్ని బిట్స్, ఎంత వాల్యూ. సో అది బైట్స్ అండ్ బిట్స్కి రిలేటెడ్ చేసింది. అంటే నువ్వు ఇక్కడ నుంచి నువ్వు అర్థం చేసుకోవాలండి ఏ పాయింట్ అంటే, ఇంత స్పేస్ అలొకేట్ అయిందంటే కంప్యూటర్ ఇంత స్పేస్ అలొకేట్ చేసింది, ఈ రేంజ్లో నేను డేటాని స్టోర్ చేసుకోవచ్చు. దాని డేటా ఎక్కువ రేంజ్ వెళ్తే అదొక ఏదో ఒక గార్బేజ్ వాల్యూ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ గార్బేజ్ వాల్యూ అని ఉంటుంది. గార్బేజ్ అంటే ఎనీ ర్యాండమ్ వాల్యూ, 0 వాల్యూ ఉంటుంది, అదొక నార్మల్ 0 అనేది వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం. మనకి ఇక్కడ క్యారెక్టర్ ఉంది, అన్సైన్ క్యారెక్టర్, ఇంట్, అన్సైన్ ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, ఫ్లోట్ డబల్ అండ్ లాంగ్ డబల్ ఉన్నాయి. ఆ ఫ్లోట్ లాంగ్ డబల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్ రేంజ్ అంతా 0 to 127. సైన్డ్ అంటే పాజిటివ్ సైన్, అన్సైన్డ్ అంటే నెగిటివ్ సైన్ 0 to -128 వరకు ఉన్నాయి. సో ఇప్పుడు క్యారెక్టర్స్లో అంటే ఇఫ్ యూ టేక్ ABCD వరకు అయితే నో ప్రాబ్లం, సైన్ అండ్ అన్సైన్ అని ఒకటే. అదే నువ్వు నెంబర్స్ వరకు వచ్చిందనుకో, ఓన్లీ నువ్వు అన్సైన్ ఇంట్ అని పెట్టావు క్యారెక్టర్లో, అంటే ముందే చెప్తున్నావు. సో నువ్వు 0 నుంచి 250 numbers వరకు స్టోర్ చేసుకోవచ్చు. అదే ఓన్లీ నువ్వు క్యారెక్టర్ని మెన్షన్ చేసావు అనుకో, నెగిటివ్ వాల్యూస్ కూడా స్పేస్ అలొకేట్ ఉంటుంది కాబట్టి సో నువ్వు 0 to 127 పెట్టగలవు. అక్కడ నువ్వు మళ్ళీ వచ్చి 253 పెడతానంటే అది స్పేస్ అలొకేట్ చేయదు, సరిపోదు. అదే ఇంటీజర్ కంటే 2 bytes,
ఇక్కడ నీకు బైట్స్ బిట్స్ అనేది మళ్ళీ 32 బిట్ ఓఎస్ అండ్ 64 బిట్ ఓఎస్లో చేంజ్ అవుతూ ఉంటుంది. 32 బిట్ ఓఎస్ అంటే లో సిస్టమ్, అంటే లో అండ్ కంప్యూటర్. 64 బిట్ అంటే హై అండ్ కంప్యూటర్. అంటే ఈ 32 బిట్ లో అండ్ హై అండ్ అంటే ఇప్పుడు ఒక ట్రక్ ఉంది, ఒక 32 బిట్స్ని 32 బ్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేయగలదు పర్ క్లాక్ టైం. అదే 64 బిట్ అనుకో 64 బ్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేయగలదు ఫర్ 1 క్లాక్ టైం. అది డిఫరెన్స్. సో ఇది హై ఎండ్, డేటా ఎక్కువ ప్రాసెస్ అయింది, ఈజీగా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఇంటీజర్ వరకు ఈ పార్ట్ అయింది. అన్సైన్ ఇంట్కి కూడా అంతే, 0 to 2^16-1 వరకు స్టోర్ చేసుకోవచ్చు. షార్ట్ ఇంట్ అంటే ఇంకొంచెం సైజ్ కంజెషన్ ఉంటుంది మెమరీ కోసం. లాంగ్ ఇంట్ అంతే. ఫ్లోట్ అంటే మనకి ఫ్లోటింగ్ వాల్యూస్ ఉంటాయి ఆ పాయింట్. నెక్స్ట్ టైం ఉన్నాయి డబల్ ఉంది. డబల్ అంటే ఏంటి, 8 బైట్స్ ఉన్నాయి అంటే 64 బిట్స్ వస్తాయి మనకి. లాంగ్ డబల్ అంటే అక్కడ కూడా అంతే 10 బైట్స్ ఇస్తాం. అంటే దాని ప్రిసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పవర్ అన్నాం అనుకో 2.303 అట్లా అటువైపు ఉంటుంది. సో ఆ ప్రిసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. సో అది. సో దట్స్ ఆల్ ఫర్ డేటా టైప్స్. హై గైస్, మనం ఇప్పుడు ఆపరేటర్స్ ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయని అవగొట్టేద్దాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ఇట్. మనకి ఏమున్నాయి, ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ఉంది. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ తెలిసినవి. ఒకసారి రివైజ్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. a+b=c 8 తెలుసు కదా. ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చేద్దాం అంటే చెప్పేటప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటిది, ఏ అనేది ఒక వేరియబుల్, ఇంట్ అనేది మనం ఫార్మాట్ స్పెసిఫై చేస్తున్నాం. అంటే అది ఏంటి అని కంప్యూటర్ చెప్పాలి కదా. అట్లా 5 అనే నెంబర్ తీసుకున్నాం, బి తీసుకున్నాం, 3 పెట్టుకున్నాం. ఇంటి సి అనేది ఏం చేసాం, a+b చేసాం. ఇది ఆపరేటర్. ఆపరేటర్ అనేది 2 ఆపరెంట్స్ మధ్యలో యూజ్ చేస్తారు. మెయిన్ పాయింట్, ఆపరేటర్ ఈజ్ యూజ్ ఇన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్, వెదర్ ఇట్ మే బి ఎనీథింగ్. అంటే ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ వాల్యూ కానీ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఆర్ డివైడ్ ఆర్ ఎనీథింగ్. సో అది ప్రాసెస్. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్ట్రాక్షన్ ఉంది తెలిసిందే. మల్టిప్లికేషన్కి మాత్రం మనం ఇట్లా స్టార్ ఆపరేటర్ వాడతాము. ఓకే, అండ్ డివిజన్కి సేమ్. ఇది ఇంపార్టెంట్. ఇది ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మాడ్యూల్ ఆపరేటర్ ఉంది ఇప్పుడు మనకి. ఈ మాడ్యూల్ ఆపరేటర్ అంటే మనం ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం, ఏదో ఒక నెంబర్ 3 తీసుకున్నాం. 3 తీసుకుని డివైడ్ చేస్తున్నాం 5తో. ఏమొస్తుంది, 3 1 3 ఇట్స్ కామన్. నీకు ఈ మాడ్యూల్ ఆపరేటర్ యూజ్ చేస్తే నీకు రిమైండర్ ఎంత ఉందో వస్తుంది. ఇప్పుడు 3తో డివైడ్ చేస్తే పైన నీకు రిమైండర్ ఏమొస్తుంది, 2 వస్తుంది. సో అక్కడ C=2 అని వచ్చింది. అది మాడ్యూల్ ఆపరేటర్. ఎప్పుడైనా కానీ మాడ్యూల్ ఆపరేటర్ గివ్స్ రిమైండర్. డివిజన్ చేస్తే మనకి ఏమొచ్చింది, క్వోషంట్ వచ్చింది. రిలేషనల్ ఆపరేటర్స్లో ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు బాగా తెలుసుకోవాలి. ఏంటి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2 ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఇప్పుడు ఒక కోడ్ రాసు, ఇంట్ a = 5 అని. ఇప్పుడు ఇంట్ a = 5 అని కోడ్ రాస్తే 5 అనేది ఏలో పెట్టు అని అర్థం. అంతేనా? అంటే ఏం చేస్తాం, అసైన్ చేస్తున్నాం. ఎప్పుడైనా కోడ్ కంపైలర్ ఏం చేసింది అంటే, కంపైలర్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ రాసాను అనుకో, రైట్లో ఉన్నది లెఫ్ట్కి యాడ్ చేసింది. ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్స్ యాడ్ చేస్తే రైట్ ఉన్న లెఫ్ట్ ఆపరేట్. అది ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్స్ పెట్టావు అంటే నువ్వు అడుగుతున్నావు, వాట్ టు సే అది కరెక్టో కాదో అని. అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పాను అనుకో, ఒకవేళ కరెక్ట్ అయితే ఎస్, కరెక్ట్ కాలేదా ఎస్. ఏంటిది మీనింగ్ ఏంటి అని ఈ కండిషన్ ఇఫ్ కేస్ అంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లో వాడుతుంది. నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోగానే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఇస్తాం. ఈ ఈక్వల్ టు ఆపరేటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తెలిసిందేగా, నాట్ ఈక్వల్ టు. తర్వాత మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి తెలిసిందే. ఇవన్నీ మనం ఇఫ్ స్టేట్మెంట్స్లో బాగా యూజ్ చేస్తాం. అది మెయిన్ పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. ఇవి మెయిన్ లాజికల్ ఆపరేటర్స్. ఇదంతా ఈ సినారియో నేను ఇంకొక రియల్ లైఫ్ సినారియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్లో అండ్ గేట్ ఉంది. అండ్ గేట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజిక్స్లో నేర్చుకున్నామా, ఇంటర్లో. అండ్ గేట్ అంటే ఏంటి, 1 1 ఉంటే సేమ్ వస్తుంది, 1 1 ఉంటే 1 వస్తుంది, 1 0 వస్తే 0 వస్తుంది. ఇదంతా వద్దు, అర్థమయ్యే భాషలో చెప్తే. ఇప్పుడు చూడండి, ఫోన్ ఉంది, ఫోన్లో ఏదైనా కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లాగిన్ అవుతున్నారు, ఆర్ మీ అకౌంట్కి లాగిన్ అవుతున్నారు. అప్పుడు ఏంటి, మీ పాస్వర్డ్, మీ యూజర్ నేమ్ సేమ్ కనుక టైప్ చేస్తేనే నీకు ఫోన్ అనేది లాగిన్ అవుతారు. ఫోన్లో లాగిన్ అవుతారు. ఒకటి తప్పు చేస్తే ఏది కాదు. ఇక్కడ కూడా అంతే, అండ్ గేట్ అండ్ అంతే. 2 కరెక్ట్ చేస్తేనే అది నువ్వు నెక్స్ట్ స్టెప్లో ప్రొసీడ్ అవుతావు. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్ పెట్టే కదా, ఇదంతా కదా. సరే, ఇఫ్ స్టేట్మెంట్ ఒక బ్రీఫ్ ఇస్తా చూడండి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ అయ్యిద్దా, ఒకవేళ అయితే ఎస్, నో అయితే ఏంటి. ఇఫ్ అంటే ఫ్లోని కంట్రోల్ చేస్తున్నట్టు, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ పేర్లో కదా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని, అది అర్థం. అండ్ గేట్ పెట్టావు, ఇఫ్ a greater than 0 అండ్ అంటే 2
ఇక్కడ యాంప్రసెంట్లో 2 సమ్ములు యాంప్రసెంట్ అని అక్కడ పెట్టాం కదా మనం. ఓకే, ఫార్మాట్ స్పెసిఫై అవ్వలేదు కదా. నెక్స్ట్ అదే తీసుకుందాం. ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ బి గ్రేటర్ దాన్ 0. అంటే ఇక్కడ అండ్ గేట్ అంటే ఈ రెండు సేమ్ అయితేనే నీకు గేట్ ఓపెన్ అవుతుంది, ఆ నెక్స్ట్ లోకి ఫ్లో రిలీజ్ అవుతుంది. అది మెయిన్ పాయింట్. ఆర్ గేట్ తీసుకుందాం. ఆర్ గేట్ అట్లా లాజికల్ ఆర్ గేట్ అంటే ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలి? ఓకే, నీ ఫోన్ ఉంది, నీ ఫోన్ నువ్వు అన్లాక్ చేస్తుంటే ఒకటి థంబ్ ప్రింట్ అయినా పెడతావు, లేదంటే ప్యాటర్న్ గీస్తావు, ఆర్ ఫేస్ రికగ్నిషన్, ఏదో ఒకటి 1 or more ఏదో ఒకటి ట్రూ అయితే నీకు ఫోన్ ఓపెన్ అవుతుంది. సో అది లాజికల్ ఆర్. ఓకేనా? ఎనీథింగ్ అంటే ఇది ఈ లాజికల్ ఆర్ని కూడా స్లాంటింగ్ వర్టికల్ లైన్స్తో నువ్వు రిప్రజెంట్ చేస్తావు. డబుల్ వర్టికల్ లైన్స్ అంటే లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్వైస్ ఆపరేటర్స్ చూసే ముందు మనం బైనరీ అంటే ఏంటి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. బైనరీ అంటే ఏం లేదు. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ కంప్యూటర్ లాంగ్వేజ్. ఏ డేటా అయినా కానీ కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్లోనే స్టోర్ చేసుకుంటుంది అండ్ ఆల్సో ప్రాసెస్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్ వే కంప్యూటర్ దిస్ డేటా. ఇదంతా సెమీ కండక్టర్స్కి అండ్ ఎలక్ట్రిసిటీకి అండ్ పవర్ జనరేషన్కి రిలేటెడ్ ఉంది. సో ఇట్స్ ఓన్లీ యాక్సెస్ జీరోస్ అండ్ వన్స్. సో ఏ నెంబర్ ఇచ్చినా, డెసిమల్లో ఇచ్చినా, దేంట్లో ఇచ్చినా కానీ అది జీరోస్ అండ్ వన్లో కన్వర్ట్ చేసుకునేది. అండ్ ఆల్సో ఇమేజెస్ది, డేటాస్ది, ఎనీథింగ్, ఎనీ వెబ్సైట్ది ఏదైనా కానీ అది జీరోస్ అండ్ వన్లో కన్వర్ట్ చేసుకుని ప్రాసెస్ చేసేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఆ ప్రాసెస్ ఎట్లా చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ ఏమేమి తీసుకోవాలంటే ఒక డెసిమల్ నెంబర్ ఉంది, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే నువ్వు దాన్ని రిపీటెడ్గా డివైడ్ విత్ 2 చేయాలి. ఎందుకు? బేస్ వచ్చి 2 బైనరీ నెంబర్కి. సో చేసిన తర్వాత దాన్ని వచ్చే రిమైండర్స్ అన్ని స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. అది ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్వర్ట్ చేసే ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. 10ని 2తో డివైడ్ చేశాడు, నీకు క్వశ్చన్ 5 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. సో 5ని మళ్ళీ 2తో డివైడ్ చేయాలి, నీకు క్వశ్చన్ 2 వచ్చింది, రిమైండర్ 1 వచ్చింది. సో అలా ప్రాసెస్ రిపీట్ చేసుకుంటే అలా స్క్రీన్లో చూపిస్తున్నాడు. అండ్ ఆ నెంబర్స్ అన్నిటిని బాటమ్ నుంచి టాప్ వరకు రాయాలి. 1010 అనేది నీకు ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే వచ్చింది. ఆ డెసిమల్ నెంబర్ ఎంత? 10. సో ఇక్కడ కనిపించినట్టు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. అదే ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 23 అనే నెంబర్ తీసుకున్నాం, దాన్ని 2తో డివైడ్ చేసాం, నీకేం వచ్చింది? ఇప్పుడు 11 వచ్చింది, క్వశ్చన్ 11 వచ్చింది, రిమైండర్ 1 వచ్చింది. సో 1 పక్కన పెట్టుకో. అండ్ దెన్ ఈ 11 తీసుకొని మళ్ళీ 2తో డివైడ్ చేయి, ఏమొచ్చింది? క్వశ్చన్ 5 వచ్చింది, నీకు రిమైండర్ 1 వచ్చేది. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్, బాటమ్ నుంచి టాప్ వరకు 101111 అంటే నువ్వు ఒక ఆడ్ నెంబర్ 23ని కన్వర్ట్ చేసుకున్నాం. ఒకసారి రీక్యాప్ చూపిస్తా, మళ్ళీ అర్థమయ్యేలా చూడండి. ఫస్ట్ డివైడ్ చేద్దాం, రిమైండర్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ని రిపీటెడ్గా చేయాలి. ఎక్కడ వరకు చేస్తావు? నీ క్వశ్చన్ 0 వచ్చే వరకు నువ్వు ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అండ్ ఆ వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే రిమైండర్స్ని టాప్ నుంచి బాటంలోకి రాయాలి. ఓకే, ఇప్పుడు డెసిమల్ టు హెక్సాడెసిమల్ అట్లాగా చూద్దాం. సో ఈ కన్వర్షన్ కూడా ఎట్లాగో నేర్చుకుంటాం కదా. ఒక నెంబర్స్ తీసుకుందాం, 26 and 250. నెంబర్స్ బట్టి మనం అర్థం చేసుకుందాం ఎట్లా కన్వర్ట్ చేయాలి 26ని 254ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సా డెసిమల్ పేర్లోనే ఉంది. హెక్సా 6 డెసిమల్ 10. సో 16 అంటే దాని బేస్ 16. 0 నుంచి 9 వరకు లెటర్స్ తీసుకుంటుంది, ఏ నుంచి ఎఫ్ వరకు క్యారెక్టర్స్ తీసుకుంటుంది. A10, B11, C12 అట్లా ఎఫ్ వరకు 15. సో 0 అనేది 1 ఫస్ట్ది, 1 సెకండ్, ఇది అట్లా నెంబర్స్ తీసుకుంటూ ఉంటుంది. ప్రాసెస్ ఎట్లా చేయాలి? సేమ్, అక్కడ బేస్ 2 కాబట్టి 2తో డివైడ్ చేసాం, ఇక్కడ బేస్ 16 కాబట్టి 16తో డివైడ్ చేసి దాని రిమైండర్స్ పక్కన స్టోర్ చేసుకో. ఈ ప్రాసెస్ ఎట్లా రిపీట్ చేస్తావు? క్వశ్చన్ 0 వరకు చేయొచ్చు. ఇదంతా మనం చెప్పే ఆల్గరిథం కోడ్ది. అదే నువ్వు నార్మల్గా అయితే ఎట్లా చేస్తావు? ఒక లూప్ పెట్టేసి మాడ్యూల్ ఆపరేటర్ యూజ్ చేసుకుని, డివైడర్ ఆపరేటర్ చేసుకుని దాన్ని నువ్వు చేస్తావు. సో 26 డివైడ్ బై 16 చేస్తావు, నీకు క్వశ్చన్ 1 వస్తుంది, దాంతో మళ్ళీ 16 చేస్తావు. కానీ నీకు రిమైండర్ 10 వచ్చింది కదా, ఆ రిమైండర్ 10 అంటే ఏంటి? ఏ. అదే నెక్స్ట్ దాంట్లో ఏమొచ్చింది? 0 వచ్చింది. అట్లా అది ఇప్పుడు 254 ఉంది, 16తో డివైడ్ చేస్తావు, నీకేమొచ్చింది? క్వశ్చన్ 15 వచ్చింది, రిమైండర్ 14 వచ్చింది. 14 అంటే ఈ. మళ్ళీ ఆ 15 డివైడ్ బై 16 చేస్తావు, నీకు రిమైండర్ ఏమొచ్చింది సార్? 15 వచ్చింది. సో ఎఫ్. సో 254ని నువ్వు హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎఫ్ఈ వచ్చింది. ఓకే, ఇప్పుడు బైనరీ టు ఆక్టల్ ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. బైనరీ టు ఆక్టల్ కన్వర్ట్ చేయాలంటే బైనరీ అంటే ఏంటి? 0-1 సిస్టంలో ఉంటుంది. సో ఆ 0-1 సిస్టంలో ఉన్న దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తావు నువ్వు? సో ఇచ్చిన నెంబర్ని ఒక ఇట్లా ఫామ్లో ఇస్తారు కదా, గ్రూప్ ఆఫ్ 3s కింద రాసుకున్న తర్వాత దాన్ని నువ్వు డైరెక్ట్ ఈసారి బైనరీ టు డెసిమల్ ఎట్లా కన్వర్ట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఒక నెంబర్ ఉంటుంది, 0-1స్లో 1-0స్లో ఉంది, దాన్ని బైనరీ ఫామ్ అంటావు. నువ్వేం చేస్తావంటే 100s 10s 1000 ప్లేసెస్ ఎట్లానో అట్లాగే ఇక్కడ 2/0 2 1 2² క్యూబ్ లాగా రాసి ఉంటుంది. సో నువ్వేం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 1011 ఉంది, ఎట్లా రాస్తావు?
ఇక్కడ ఇటువైపు ప్రాసెస్ చేస్తే 1 ఇంటూ 2 పవర్ 0, 1 ఇంటూ 2 పవర్ 1, 0 ఇంటూ 2 స్క్వేర్, 1 ఇంటూ 2 క్యూబ్. ఈ 2 పవర్ అనే బేసెస్ పెరుగుతూ ఉంటాయి. ఎట్లాగే మనకి హండ్రెడ్స్, టెన్స్, 1000 ప్లేస్ ఇట్లా ఫస్ట్ దాన్ని ఏమంటావు 1's ప్లేస్ అంటావు 10 పవర్ 1, నెక్స్ట్ దాన్ని ఏమంటావు 100 ప్లేస్ అంటావు 10 స్క్వేర్, దాన్ని 10 క్యూబ్, 1000 అట్లా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఎట్లా ఇప్పుడు ఇంకో నెంబర్ ఉంది మీకు 1011 అనేది, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారు 1 ఇంటూ 2 పవర్ 0, 1 ఇంటూ 2 పవర్ 1, 0 ఇంటూ 2 స్క్వేర్, 1 ఇంటూ 2 క్యూబ్. ఇవి వచ్చిన నెంబర్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ యాడ్ చేయండి. అది ఒక డెసిమల్ నెంబర్ 11 కింద కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? ఈ ప్రాసెస్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూసారు కదా, ఒకసారి అదే నెంబర్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక ఎల్సిఎం వేసుకుని పోర్షన్స్ రిమైండర్స్ని పక్కన పెట్టుకుని. ఇప్పుడు బైనరీ టు హెక్సాడెసిమల్ ఏంటి? ఇందాక ఆక్టల్ ఏంటి 3 zeros, ఇక్కడ ఏంటి 4 zeros. ఇక్కడ A to F వరకు వస్తుంది మనకి. ఇప్పుడు ఏం రాయాలి? సరే 4 digitsని పక్కన పెట్టుకోండి. 110011 అని. దాన్ని ఏం చేస్తారు? ఈసారి కన్వర్ట్ చేసుకోండి. 110 అని ఏమొచ్చింది? ఈ వచ్చింది. అదే 4 ones అయితే F వచ్చింది. ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆక్టల్ టు డెసిమల్ది. అండ్ ఆక్టల్ టు మీకు బైనరీ టు డెసిమల్ అండ్ డెసిమల్ టు బైనరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆక్టల్ కొంచెం ఇంపార్టెంట్, మరీ అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కూడా చూసుకోండి. ఈసారి ఏంది? కన్వర్ట్ ఈచ్ ఆక్టల్ డిజిట్ టు 3 digit బైనరీ నెంబర్ 7 ఉంది. దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారు? 111 ఎట్లా చెప్పండి? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ అట్లాగా. అదే హెక్సా డిజిట్ అంటే 4 digit బైనరీ నెంబర్ వస్తుంది. ఈసారి సరే ఎట్లా చెప్తారు అది? హెక్సల్ టు బైనరీ A ఈజ్ ఈక్వల్ టు 1010, 1 అంటే 001, 1A, దట్స్ ఆల్. అట్లా ఆ నెంబర్ ఎట్లా వచ్చింది? ఏ అనేది నీకు 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్. నెక్స్ట్ ఏముంది? బైనరీ రీక్యాప్ వేద్దాం. బైనరీ అయితే డివైడ్ బై 2, ఆక్టల్ అయితే డివైడ్ బై 8, హెక్సల్ అంటే డివైడ్ బై 16. ఆ రిమైండర్స్ అన్నిటిని స్టోర్ చేసుకోండి, క్వశ్చన్ని రిపీట్ చేయండి అంటిల్ ఇట్ బికమ్ 0. అండ్ బైనరీ టు ఆక్టల్, హెక్సల్ అయితే గ్రూప్స్ ఆఫ్ 3s or 4s. దట్స్ ఆల్. అండర్స్టూడ్? ఓకే, ఇప్పుడు డెసిమల్ కన్వర్షన్ మళ్ళీ రీక్యాప్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అక్కడ ఆక్టల్ అయితే డివైడ్ బై 8, డివైడ్ బై 2, హెక్సల్ అయితే డివైడ్ బై 16. పాత కేసు లెక్కే చూసాము. బైనరీ కన్వర్షన్ అయితే ఇక్కడ కూడా అంతే. 2 ఆక్టల్ గ్రూప్స్ని బిట్స్ని 3sలో తీసుకుని కన్వర్ట్ చేసుకుని నెంబర్స్ రాయటమే. దట్స్ ఆల్. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలంటే మనం 2 పవర్ nతో మల్టిప్లై చేయాలి ఈ నెంబర్స్ని. అదే 1011 ఎగ్జాంపుల్లో మీరు చూస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఆక్టల్ టు హెక్సల్ కన్వర్షన్ అయితే కన్వర్ట్ ఈచ్ డిజిట్ టు 3 bit బైనరీ నెంబర్. అంటే ఈచ్ నెంబర్ని కన్వర్ట్ చేసుకోండి. 7 ఉందనుకోండి, బికమ్స్ 111. అదే హెక్సల్ టు బైనరీ అయితే కన్వర్ట్ ఈచ్ డిజిట్ టు 4 bit బైనరీ నెంబర్. ఎగ్జాంపుల్ నెక్స్ట్ A ఉందనుకోండి, 1010 అంటే 2 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 1 ఎంత? ఇట్స్ 10. ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుందాం. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేది బిట్ వైజ్ ఆపరేటర్స్ దగ్గరికి వచ్చాం. మనకు కావాల్సింది అండ్ ఆర్ గేట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెంబర్స్ ఇస్తారు, 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చేసి ఒక యాంపర్సెంట్ సింబల్ పెడతారు. ఇట్స్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. ఆ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు నువ్వు బిట్స్ లెవెల్లో ఆపరేట్ చేస్తావు. అంటే కంప్యూటర్ బిట్స్ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నావు అంటే మ్యాక్సిమం టాస్క్ నువ్వే చేస్తున్నావు. సో ఇక్కడ ఏమవుతుంది? కంప్యూటర్ అనేది ఫాస్ట్గా ఫంక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు బిట్ వైజ్ అండ్ ఆర్ గేట్స్ ఎట్లా పనిచేస్తో చూద్దాం. ఇప్పుడు బిట్ వైజ్ అండ్ 10కి 6కి పెట్టా. ఇట్ వాస్ రిప్రజెంట్ బై 1 ampersand సింబల్. 10 ఎట్లా కన్వర్ట్ చేసుకుంటావు? 1010 అంటే 2 క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1, 10, 6 అట్లా రాస్తావు. ఇప్పుడు 00కి యాండ్ గేట్ పెట్టు, 11కి యాండ్ గేట్, 01కి యాండ్ గేట్, 10కి యాండ్ గేట్. వచ్చిన దాన్ని కన్వర్ట్ చేసేసే మళ్ళీ డెసిమల్లోకి. ఇప్పుడు 10కి 6కి ఆర్ గేట్ ఎట్లా పెడతావు? 1010, 0110 వచ్చింది. ఇప్పుడు ఆర్ గేట్ పెట్టు, 00 అంటే 0 అంటే పై దానికి కింద దానికి పెడతాను, అర్థమవుతుంది కదా? 11కి 1, 01కి 1, 10కి 1. సో దాని నెక్స్ట్ బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేసాయి, నీకు 14 వచ్చేసింది నెంబర్. అదే ఇప్పుడు నీకు నాట్ ఆపరేటర్ అంటే నెగోషియేషన్, అదే ఇట్లా ఉంటుంది. లాజికల్ అయితే మీకు అది ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఇప్పుడు XOR ఆపరేటర్ అంటే కంపేర్ 2 bits, అంటే ఒక 2 bitsని కంపేర్ చేసిద్ది. ఇప్పుడు 2 bits డిఫరెంట్ ఉంటే 1 రిటర్న్ చేసిద్ది, 2 bits సేమ్ ఉంటే 0 రిటర్న్ చేసిద్ది. దట్స్ ఆల్. అర్థమైందిగా? XOR ఆపరేటర్ అంటే 2 డిఫరెంట్ రావాలి. అంటే 1001 అయితే 1 రిఫర్ చేసిద్ది, 2 0 రావాలంటే 00 ఆర్ 11. సేమ్ ఆపరేటర్ అంటే XOR ఆపరేటర్ ఇట్లా పనిచేసిద్ది. అండ్కి మనకి సింబల్ యాంపర్సెండ్, ఆర్కి అయితే ఒక వర్టికల్ లైన్. ఇప్పుడు బిట్ వైజ్ షిఫ్ట్ ఆపరేటర్స్ చూద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనే 2 ఆపరేటర్స్ ఉంటాయి. అంటే ఏం లేదు, నువ్వు ఏ డైరెక్షన్లో అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ డైరెక్షన్ అయితే కంపారిజన్ సింబల్స్ పాయింట్ చేస్తున్నావు ఆ డైరెక్షన్లో షిఫ్ట్ చేస్తున్నాడు. వాళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు. అక్కడ మెన్షన్ చేస్తారు చూడు, X లెఫ్ట్ షిఫ్ట్ టువర్డ్స్ N అని అన్నారు.
ఎన్ అనేది ఎంతైనా ఉండొచ్చు. సో ఇక్కడ 5 లెఫ్ట్ షిఫ్ట్ బై 1 వాల్యూ అన్నారు అనుకోండి. ఒక్కొక్క ప్లేస్ మీ వాల్యూని రిప్రజెంట్ అంటే 1ని ఒక ప్లేస్ షిఫ్ట్ చేయండి, 0ని షిఫ్ట్ చేయండి, 1 షిఫ్ట్ అయింది. దానిపైన ఎట్లాగో పవర్స్లో మనకి మల్టిప్లై ఉంటాయి కదా, 2/0 అంటే పైన రాసుకోండి 2/0, 2/1, 2 స్క్వేర్, 2 క్యూబ్ అని ఈచ్ పొజిషన్ని మల్టిప్లై చేయండి. అంటే 2 క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 2/1 ఇంటూ 1 అంటే 10 వచ్చింది. అట్లాగే ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అది మనకి ఏమైందంటే ఎఫిషియెంట్. ఇప్పుడు 5ని లెఫ్ట్ షిఫ్ట్ 1 చేస్తే ఏమొచ్చింది, 10 వచ్చింది. 2 వాట్స్ లెఫ్ట్ షిఫ్ట్ 20 వచ్చింది. అంటే మల్టిప్లై చేయడానికి ఎఫిషియెంట్గా లెఫ్ట్ షిఫ్ట్ పని చేసిద్ది. మరి అంత ఇంపార్టెంట్ కాదు కానీ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. సో అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ మాత్రం. ఇప్పుడు రైట్ షిఫ్ట్ చేయమన్నారు, సేమ్ లెఫ్ట్ షిఫ్ట్లో ఎట్లా ఒక్కొక్క ప్లేస్ రైట్ షిఫ్ట్ చేస్తారు, ఇక్కడ కూడా ఒక్కొక్క ప్లేస్ రైట్ షిఫ్ట్ చేయండి బై 1. ఆ వాల్యూ ఎంతైనా మారచ్చు, అర్థమైందా? ఎన్ కెన్ బి ఎనీథింగ్. సో ఇక్కడ ఏంటి, డివిజన్కి ఈజీగా ఉపయోగపడిద్ది. సో డివైడ్ బై 2 చేస్తున్నట్టు, 20కి ఒక షిఫ్ట్ చేశారంటే డివైడ్ బై 2 10 అయింది. 2 షిఫ్ట్ చేశారంటే డివైడ్ బై 10 అట్లా 2 అయింది. సేమ్ అదిగోండి 5ని లెఫ్ట్ షిఫ్ట్ చేశారు అంటే మీకు ఏమొస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇంటూ 2 వస్తుంది. అదే 20ని మీరు రైట్ షిఫ్ట్ చేశారంటే ఏంటి, డివైడ్ బై 2 10 వచ్చింది. అంటే లెఫ్ట్ షిఫ్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మల్టిప్లికేషన్, వెరస్ రైట్ షిఫ్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డివిజన్. ఇట్స్ ద మెయిన్ క్వాలిటీ. అండ్ ఇట్ ఆల్సో ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ ఇన్ స్కేలింగ్. చెప్పాక బిట్ లెవెల్లో ఆపరేట్ అయ్యింది కాబట్టి ఇది కొంచెం చాలా ఫాస్ట్ ఉంటుందని. సో మెయిన్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఆర్ ఆర్డర్ని చెక్ చేసడానికి ఒకటి యూస్ఫుల్ అయిద్దని నేను చెప్పాను. అది ఏం కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుని దాన్ని అండ్ గేట్ పెట్టారు విత్ 1 అంటే ఏంటి, 00001 అంతే కదా, అండ్ గేట్ పెట్టారు. ఇప్పుడు పైన నెంబర్కి అండ్ గేట్ పెట్టినప్పుడు ఒకవేళ రిజల్ట్ కనుక 1 వచ్చిందంటే 0001 వచ్చింది అంటే అది పక్కా ఆడ్ నెంబర్. అంతే. ఇప్పుడు అండ్ గేట్ పెట్టారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 4 ఉంది బైనరీలో, దాన్ని ఎట్లా రాయొచ్చు, 100 రాస్తారు. అండ్ గేట్ విత్ 1 పెట్టారు అంటే ఏంటి, 001. దానికి అండ్ గేట్ పెడితే ఏమొచ్చింది, 0 వచ్చింది. అది పక్కా ఈవెన్ కాబట్టి అది ఈవెన్ నెంబర్. అదే బైనరీలో 7 ఎట్లా రాస్తారు, 111 రాశారు. దానికి అండ్ గేట్ విత్ 1 పెట్టారంటే పక్కా అదేమొచ్చింది, 1 అనే ఆడ్ వచ్చింది. సో ఇట్స్ ఆడ్ నెంబర్. 0 వస్తే ఈవెన్, 1 వస్తే ఆడ్ నెంబర్. ఇది ఒక ట్రిక్. అండ్ ఇది ఆల్సో ఎందుకు యూస్ఫుల్ అంటే మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేస్తాం ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి. మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చాలా బాగుంటుంది. నేను అది వేరే ఇంకో సెషన్లో కవర్ చేస్తాను. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ సూపర్ కాన్సెప్ట్. కండిషనల్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు ఈ కూడా కవర్ చేస్తాను. టర్నరీ ఆపరేటర్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇది సైజ్ ఆఫ్ అంటే మనం బిట్స్ బైట్స్లో చూసాం కదా, సైజ్ ఆఫ్ ఎట్లా వచ్చిందో అక్కడది సేమే. కామా ఆపరేటర్ ఇది కూడా పాయింట్ మిస్ చేస్తారు చాలామంది. అంటే మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మిస్ చేస్తారు. సో చూద్దాం ఈ పాయింట్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ ఏ కామా బి అని పెట్టారు. లేదు అంటే ఇంట్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ పెట్టా. సరే ఇనిషియలైజ్ చేస్తారు ఇక్కడ. ఇంట్ ఏ కామా బి అని ఇనిషియలైజ్ చేశారు. బి ఏమంటున్నారు, బి ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఏ ప్లస్ 3. ఇక్కడ మీకు ఇది బాగా అర్థం కావాలంటే మనకి అక్కడ ప్రెసిడెన్స్ ఆపరేటర్ అండ్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ఆపరేషన్స్ బాడ్ మాస్ మ్యాథ్స్లో రిప్రజెంట్ చేసుకుని ఇక్కడ రాసాం కదా, అది వస్తే ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఏ ప్లస్ 3 అన్నా అనుకో, బీకి పక్కా కామా ఆపరేటర్ పెట్టామంటే దీన్ని వదిలేసి ఏ ప్లస్ 3 తీసుకోని. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏమర్థమైంది, ఏలో ఆల్రెడీ 5 ఉంది, కామా ఏ ప్లస్ 3 అన్నాం అంటే 5 + 3 8 అనేది బీకి. ఎందుకంటే కామాకి పక్కన ఇది ఏ ప్లస్ 3 ఇక్కడ ఇట్లా పెట్టావు కదా, లేదు ఏ ప్లస్ 3 నేను ముందు పెట్టి కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని పెడితే బీకి పక్కా 5 వెళ్తుంది. ఎందుకంటే కామా ఆపరేటర్ అంటే. సో ఆపరేటర్స్కి మీకు ఇంకొక షార్ట్ వీడియో వేసేస్తాను ఇది అయిపోగానే, అక్కడ చూసుకోండి, అక్కడ ఇంకా రివైజ్ అయింది. అంటే అక్కడ బేసిక్ కవర్ అయినాయి. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నారుగా, మొత్తం మీద ఇంపార్టెంట్ ఏంటి అంటే మ్యాక్సిమం మాడ్యులో ఆపరేటర్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అండ్ గెట్ ఆపరేటర్స్. ఒక అమ్మాయికి ఒక పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది, దాంతో పాటు ఒక స్టార్ట్అప్ లో కూడా జాబ్ వస్తుంది. అయితే అమ్మాయి మనసులో ఇలా అనుకుంటుంది, స్టార్ట్అప్ లోకి వెళ్తే బాగా వర్క్ నేర్చుకోవచ్చు, అదే పెద్ద కంపెనీలోకి వెళ్తే జాబ్ సెక్యూరిటీ. కానీ నాకు డబ్బులు ఇంకా స్కిల్ రెండూ కావాలి. ఎటువైపు వెళ్ళినా నాకు డబ్బులు అయితే వస్తాయి, కానీ ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. ఈ లోపే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాం, నువ్వు ఎలాగో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వలేవు కాబట్టి ఇంక వద్దులే అంటాడు. వెంటనే ఆ అమ్మాయి ఆలోచించకుండా నేను స్టార్ట్అప్ కి వెళ్ళిపోతే ఇది ఫిక్స్ అని అంటుంది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మొత్తానికి ఆలోచించడానికి అన్ని లాజికల్ ఆపరేటర్స్ వాడేవని చెప్తాడు. ఆ అమ్మాయి వెంటనే ఏం మాట్లాడుతుందో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు
చెప్పు అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, ఫస్ట్ నీకు 2 ఆఫర్స్ వచ్చాయి, రెండిట్లో నీకు శాలరీ అండ్ స్కిల్ 2 కావాలి కాబట్టి అక్కడ అండ్ ఆపరేటర్ యూస్ చేసావు. అంటే 2 ఓకే అయితేనే నువ్వు అక్కడికి వెళ్తావు. ఎగ్జాంపుల్ గా ఇఫ్ A is equals to 2 and B is equals to 3 అయితేనే ఈ 2 కలిస్తే 5 అని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ది ఆర్. నువ్వు ఎటువైపు వెళ్ళినా నీకు డబ్బులు అయితే వస్తాయి. అదే ఆర్ అంటే రెండిట్లో ఏదో ఒకటి జరిగినా నీకు రావాల్సింది వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇఫ్ A is equals to 2 or A is equals to 4 రెండిట్లో ఏదో ఒకటి ఓకే అయినా ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు వాడింది నాట్. నేను జాబ్ ఏం ఫిక్స్ అవ్వలేదు అన్నప్పుడు లేదు నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పావు. అదే నాట్. సింపుల్ గా చెప్పాలంటే రివర్స్. A is equals to true అనుకుంటే నాట్ A is equals to false. B is equals to false అనుకుంటే నాట్ B is equals to true. సో నాట్ ట్రూ ని ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ని ట్రూ. హై గైస్, వరకు ఇంకా కాన్సెప్ట్ వేరియబుల్ ఆపరేటర్ అది ఇది అన్ని కాన్సెప్ట్లు యూస్ చేసాము. సో అదొకసారి ఇంప్లిమెంట్ చేద్దాం ప్రాక్టికల్గా. VS కోడ్ ఓపెన్ చేసేయండి. VS కోడ్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. లేకపోతే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫోల్డర్స్లో నుంచి కొత్త ఫైల్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ చేసి పేరు ఇచ్చి .c అని టైప్ చేసి ఒక ఫైల్ క్రియేట్. ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసా 1.c అని. సో లేకపోతే ఒకసారి చూపిస్తే చూడండి, ఇక్కడ క్రియేట్కి వెళ్ళి సంథింగ్ ఏదో గ్రాండ్ నుంచి .c అని కొట్టి ఎంటర్ కొట్టి ఆ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది VS కోడ్ సెటప్. VS కోడ్ ఇన్స్టలేషన్ చేయడం, ఇన్స్టలేషన్ కౌశిక్ కాలేజ్ చూపించాడు కదా, సేమ్ అంతే ఎగ్జాక్ట్ చేయండి, మీకు అయిపోతుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అనిపిస్తుందని అనుకుంటున్నా, చాలే. ఓకే, సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ రాసి ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇన్పుట్ అవుట్పుట్ ఎట్లా తీసుకుంటారు, స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ ఎట్లా వాడతారు, పాసిబిలిటీస్ ఏంటి, తర్వాత ఆపరేటర్స్ ఏమేమి వాడుస్తారు, తర్వాత మళ్ళీ ఈ పర్సంటేజ్లో అవి ఎలా మారుస్తారు, అవన్నీ చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ #include standard input output.h అనే ఫైల్ రాసేసాం. మధ్యలో ఈ కలర్ చేంజ్ అవుతుంటే కంగారు పడమంటే తప్పు రాస్తున్నాను అని, అది రాసేటప్పుడు ఆటోమేటిక్గా తర్వాత చేంజ్ అవుతాయి. మీరు కోపలెట్ అనే ఆప్షన్ ఉంటుంది దీంట్లో, మళ్ళీ అదొక మెయిన్ ఫీచర్ VS కోడ్కి. సరేనా, ఇప్పుడైతే ఇంక్లూడ్ చేస్తాం ఫైల్ని. ఒక మెయిన్ ఫంక్షన్ రాయాలిగా, మెయిన్ ఫంక్షన్ రాసేద్దాం. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఏంటి, కర్లీ బ్రేసెస్ చేస్తాం. అంటే మెయిన్ ఫంక్షన్లో ఒక బ్లాక్ని అలొకేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, ప్రింట్ చేద్దాం స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కాబట్టి ప్రింట్ఎఫ్. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్వర్స్. ఓకే కదా, ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ టెర్మినల్ ఉంటుంది. ఆల్రెడీ టెర్మినల్ మీకు క్లారిటీ చూపిస్తుంది. మీకు ఇక్కడ టెర్మినల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ టెర్మినల్ మీకు వెళ్ళండి. సో ఇక్కడ మీకు పోర్ట్రేట్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి GCC అని స్పేస్ అని టైప్ చేసి మీరు ఫైల్ నేమ్ ఏమని ఇచ్చారు, ఇంకోటి మిస్ చేసాం. ఏం మిస్ చేసాం ఇక్కడ, సెమీకాలన్. చూసారా, అంతే అట్లాగే మిస్ అయిపోతాం ప్రతిదీ. సెమీకాలన్, ఇట్స్ మై ఫాల్ట్, సారీ. ఇక్కడ సెమీకాలన్ రాసేయాలి, అంటే లైన్ అయిపోయిన తర్వాత కోడ్ అయిపోయింది అని చెప్పడానికి. GCC 1.c అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ./a.exe అని టైప్ చేయండి. అంటే ఈ EXE ఫైల్స్ నేను చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ GC 1. అంటే ఇది ఒక ఫైల్ రూపాన కంపైలర్కి వెళ్తుంది. కంపైలర్ అదంతా ప్రాసెస్ చేసి లింకర్, అసెంబ్లర్ అవన్నీ చేసి ఒక EXE ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్ కూడా వచ్చింది, ఇన్పుట్ చేయాలి. అక్కడ డైరెక్ట్ కంప్యూటర్కి వెళ్తే మనకి రిజల్ట్ ఇచ్చింది. ఎంటర్ చేసాం. హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు లెర్న్వర్స్ అండి. ఇప్పుడు ఈ వెల్కమ్ టు లెర్న్వర్స్ అనేది కింద లైన్లో పెట్టాలనుకున్నాను. ఏం చేయొచ్చు, ఒకటి హాయ్ ఎవ్రీవన్ రాసేసి ఈ అండ్ వెల్కమ్ టు లెర్న్వర్స్ అనేది ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో పెట్టచ్చు. పెడితే అప్పుడు ఏమైంది, అప్పుడైనా పక్కనే కదా. సో ఇక్కడికి వెళ్ళి /n అని రాయేసి టెస్ట్ చేద్దాం. అది హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు లెర్న్వర్స్ అనేది కింద లైన్ ఉంది. అని ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, /n అంటే వేరే ఒక లైన్లో ప్రింట్ అయితే మనకి మధ్యలో ఏదైనా /n పెట్టి ఏమైనా చేస్తే కానీ. సో /n కాకుండా /t రాశాను నేను.
స్లాష్ టీ ఏంటి అది చూద్దాం. ట్యాబ్ గ్యాప్ వచ్చింది మీకు ఇక్కడ. ఎప్పుడైనా ఇదిగోండి ఈ పైన కంట్రోల్ బటన్స్ ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్ క్లిక్ చేస్తుంటే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో జీసీసీ 1.c ప్రతిసారి కొట్టక్కర్లా, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అప్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఈ.exe ఫైల్ వచ్చింది. హాయ్ ఎవ్రీవన్ అండ్ కింద లైన్లో వచ్చింది. ఈ స్పేస్ ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఈ స్లాష్ అయిన తర్వాత స్పేస్, ఎండ్ తర్వాత స్పేస్ ఉంది, అదేం తీసుకోవట్లేదు. తర్వాత స్లాష్ అని ఉంది అంటే న్యూ లైన్లోకి వచ్చింది. తర్వాత స్పేస్ ఉంది, స్లాష్ అన్కి వెల్కమ్. సో వెల్కమ్ పడింది, 2 పడింది. తర్వాత ట్యాబ్ గ్యాప్, సో 5 స్పేసెస్ గ్యాప్ వచ్చేసి లెర్న్ వర్షన్ వచ్చింది. ఇది ప్రింటర్స్. సరే తీసేద్దాం. నేను ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేద్దాం. ఏం వేరియబుల్ ఇనిషియలైజ్ చేద్దాం? ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25. అంటే మనం ఇప్పుడు ఇట్లా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని మెమరైజ్ చేసుకోవాలి. చేసుకుంటా ఉంటే మనకు గుర్తుంటుంది. ఏమేం కాన్సెప్ట్ మెమరైజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్, అంటే ఏం ఫార్మాట్, ఐ మీన్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద డేటా చెప్పాం కంప్యూటర్కి, ఇంట్ అని. తర్వాత ఏమి ఇచ్చాం మనం? వేరియబుల్ నేమ్ ఇచ్చాం. ఏంటిది? ఏజ్ అని. వేరియబుల్ నేమ్ ఏమైనా తప్పు ఉందా? నెంబర్స్ వాడామా? వాడలేదు. ఏజ్ అవి ఇవిలో మధ్యలో ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ వాడామా? వాడలేదు. అండర్ స్క్రోల్స్ వాడుకోవచ్చు కానీ మనం వాడలేదు ఇక్కడ. సేమేగా. పోనీ ఏమైనా కీవర్డ్స్ నేమ్స్ పెట్టామా? పెట్టలేదు. సో ఏజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం వాడాము? అసైన్మెంట్ ఆపరేటర్ వాడాము, ఈక్వాలిటీ చెకింగ్ ఆపరేటర్ వాడాము. మీరే చెప్పండి. ఒక ఈక్వల్ టు ఉంటే అసైన్మెంట్ ఆపరేటర్ వాడాము. అంటే ఈ 25 అనేది ఈ ఏజ్లోకి పంపించాం. తర్వాత ఏం చేసాం? సెమీకాలన్ పెట్టేసాం. అంటే ఇక్కడికి ఈ లైన్లో ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఆపేయి, నెక్స్ట్ లైన్కి వెళ్ళాను కంప్యూటర్ చెప్పేసాం. ఇక్కడ వరకు ఓకేనా? ఇంటి ఏజ్ ఈక్వల్ టు 25 రాస్తాం. ఇప్పుడు ప్రింట్ చేద్దాం అనుకున్నాం. దేన్ని? ప్రింట్ ఎఫ్ మై ఏజ్ బి. ఏం రాస్తావు ఇప్పుడు? ఏం రాస్తావు? మై ఏజ్. ఇప్పుడు ఇక్కడ ఏజ్ కన్ఫ్యూజ్ కామాకండి. ఇక్కడ ఏజ్ ఏంటిది? ఇదొక స్ట్రింగ్. ఇక్కడ ఏజ్ ఏంటి? అదొక వేరియబుల్. మై ఏజ్ బి ఏజ్ అని రాస్తావా? సరే ఏజ్ అని రాసావు అనుకో, ఏమైంది? సరే చూడు, ఈ సెమీకాలన్ మర్చిపోతున్నాం. సెమీకాలన్ పక్క, సారీ తప్పు చేస్తున్నాను నేను. మై ఏజ్ బి ఏజ్ ప్రింట్. నాకు అది కాదు కదా, నాకు పైన నా ఏజ్ కావాలిగా. కంప్యూటర్ నువ్వేం చెప్పాలంటే, రే బాబు కంప్యూటర్, నాకు ఈ ఏజ్ కాదు నాకు కావాల్సింది, నా వేరియబుల్ ఉంది అది ఇవ్వు నాకు అని. కానీ ఎట్లా చెప్తాము? పర్సంటేజ్ డి. పర్సంటేజ్ డి ఏంటన్నా అంటావు మళ్ళీ. ఇప్పుడు అక్కడ నీకేం రావాలి? నీ ఏజ్లో ఉండే ఇంటీజర్ వాల్యూ రావాలి. సో నువ్వేం చేస్తావు? ఆ ఏజ్ అనేది ఏంటిది? దాని లోపల ఇంటీజర్ వాల్యూ ఉంది. సో ఆ పర్సంటేజ్ డి అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ పెట్టి ఏజ్ రాస్తాం ఇక్కడ పక్కన కామా అని పెట్టి. సో ఇప్పుడు అర్థమైంది కంప్యూటర్కి, ఓకే ఈ ఏజ్ అనేది ఒక 25 అనేది, ఐ మీన్ ఇక్కడ పర్సంటేజ్ డి ఉన్న చోట 25 నెంబర్ రావాలి. ఎక్కడి నుంచి ఉంది అది? కంప్యూటర్ చెప్పాలి కదా ఎక్కడి నుంచి రావాలని. ఏజ్ దగ్గర నుంచి రావాలి. సో కామా ఏజ్ అని పెట్టాం. సో ఇప్పుడు ప్రింట్ చేయండి. మా ఏజ్ బి 25 ఇప్పుడు వచ్చింది. అర్థమైందా? సో ప్రతి దానికి అట్లా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. పర్సంటేజ్ డి అని నువ్వు తీసుకునే ఏజ్ బట్టి, ఒకవేళ 20.00 పెట్టా, పర్సంటేజ్ ఎఫ్ పెట్టా. ఇది ఫ్లోట్కి అన్న, ఫ్లోట్కి ఎఫ్, క్యారెక్టర్కి సి, ఇంటీజర్కి ఎందుకు డి. కామన్గా వచ్చింది కదా, ఐ రాసినా కానీ వచ్చింది. చూస్తారా? సరే వెయిట్ సెకండ్. పర్సంటేజ్ ఐ, మై ఏజ్ బి 25 వచ్చిందిగా. క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ మీకు డేటా అంతా. అయితే కొంచెం టెర్మినల్ తీసుకోను నేను. ఈ పైన పార్ట్ కనిపించడం కింద చూపిస్తున్నాను. కనిపిస్తుందా? ఏమొచ్చిందో? మై ఏజ్ బి 25. కానీ అందరూ డిడి వాడటం వల్ల అందరికి అలవాటు అయిపోయింది. మ్యాక్సిమం చాలా మంది చెప్పరు ఈ పర్సంటేజ్ ఐ గురించి. ఓకే, సో మనం కూడా పర్సంటేజ్ డీతో వెళ్దాం. 20 ఫ్లోట్ చేద్దాం కదా, పర్సంటేజ్ ఫ్లోట్ పెట్టండి.
25.000 అని పెట్టండి. ఇది ఇంటీజర్ కాదు కదా, ఫ్లోట్ కదా, మార్చాలి కదా. సో ఫ్లోట్ మార్చండి, ఫ్లోట్ వేసండి. మై ఏజ్ బి, ఫార్మాట్ స్పేస్ పర్సెంటేజ్ ఎఫ్ పెట్టాం. సో ఇప్పుడు ఏంటి, కోడ్ని రన్ చేయాలి. సో గో టు gcc1.c.exe మై ఏజ్ బి 25.00. ఫ్లోట్ అనేది పాయింట్ తర్వాత 6 ప్లేసెస్ వరకు ప్రింట్ అవుతుంది. సో మనం అక్కడ ఎన్ని ప్లేసెస్ ఇచ్చాం, 4 ప్లేసెస్ ఇచ్చాం, మిగతా 2 ప్లేసెస్ అది యాడ్ చేసుకుని 6 ప్లేసెస్ వరకు ప్రింట్ అయ్యింది. ఇది ఫ్లోట్. డేటా టైప్స్ ప్రతి డేటా టైప్ ఇట్లా మారింది. ఓకేనా, ఇక్కడ వరకు ఇది ఓకే. ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్లో ఎట్లా వాడాలో అన్నీ చూస్తాం. ఈ పర్సంటేజ్ ఆఫ్ లాస్ట్ అనే కాదు, ఇక్కడైనా ఉండొచ్చు. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ పెట్టాను అనుకో ఈ ఏజ్ పక్కన. సో ఆ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూసాను. మై ఏజ్ బి పర్సంటేజ్ ఎఫ్ ఆఫ్టర్ 2 days. H సేమ్ ఆఫ్టర్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చినా కానీ వస్తుంది. ఓకే ఓకే. సో సేమ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అట్లాగే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ ఇనిషియలైజేషన్, ఎడిషన్, అర్థమెటిక్ ఆపరేషన్ ఒకసారి చేద్దాం. int a is equal to 2. నైస్. int a is equal to 2, int b is equal to 3. సరే, ఇప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రింట్ ఏం చేస్తావు, ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డి ఏ ప్లస్ బి, ఓకే, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ డివైడెడ్ బై బి, మధ్యలో కామర్స్ పక్క. అండ్ ఇప్పుడు నువ్వు ఒక పర్సెంటేజ్ తీర్చావు, అసలు ఇప్పుడు ఏదో ఒకటి ప్రింట్ అయ్యిద్ది, అది ప్రింట్ అయిద్దా? ఒకటే ఇచ్చావు అంటే ఒకటే చెప్తున్నావు, ఒకటే ఇంటీజర్ దీంట్లో, మరి మిగతా వాటి పరిస్థితి? సో మిగతా వాటికి కూడా ఇవ్వాలి. సో గో హెడ్ విత్ ఇట్, కామా పర్సెంటేజ్ డి, కామా పర్సెంటేజ్ డి, కామా పర్సెంటేజ్ డి. ఫైన్. సో ఫార్మాట్ స్పేస్ ఇట్లా ఇచ్చేసావు. ఎప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుంది. సెమికాన్. ఎక్కడ మీరు తప్పు చేసినా కానీ కంపైలర్ ఇస్ ద గుడ్ సోర్స్ ఫర్ యూ. a plus b 2 plus 3 5, a minus b -1 into b 6, a divided by b 0. ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది? a divided by 2 ఎంత? సంథింగ్ 0 పాయింట్స్లోనే ఉంటుంది కదా, 0.6 ఏదో వస్తుంది, 0.6లో వస్తుంది. అదేంటా నెంబర్ 0 వచ్చిందంట. ఇప్పుడు 0.6 అనే ఇంటీజర్ ఉంది, 0.6 అనే ఇంటీజర్ ఉంది. ఆ ఇంటీజర్ అసలు ఇది ఇంటీజరా 0.6 అనేది? నువ్వు ఏం చెప్పావు కంపైలర్కి? రే పర్సంటేజ్ డీరా అన్నావు, కానీ నీకు వచ్చింది ఏంటి 0.6. అది ఫ్లోట్ వాల్యూ అని చెప్పావు, 0.6000 అనుకోవడానికి లేదు, ఇంటీజర్ అని చెప్పావు. సో అదేం చేస్తుంది, 0.6 నుంచి 0 తీసుకుంది. ఫ్లోరింగ్ అంటే దాని దగ్గర వెనక ఏది ఉంది, 0 ఉంది, సో 0 తీసుకుంది. సరే, సంథింగ్ 5 తీసుకున్నాం, ఇట్ మే బి 2 తీసుకున్నాం. ఇప్పుడు 7 3 10 2 వచ్చింది. ఇప్పుడు వస్తే 2.5 2 వచ్చింది. అట్లా వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రింట్ఎఫ్లో ఇట్లా ఇన్ని ప్రింట్ఎఫ్ ఇలాగైనా తీసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ని ఫంక్షన్స్ అర్థమైపోయినాయి. ఇప్పుడు స్కాన్ఎఫ్ యూజ్ ఏంటి? ఇంట్ సిఎన్ ఇనిషియలైజ్ చేసాం. సి ఇప్పుడే చెప్పట్లా, నువ్వు కోడ్ రాసిందో చెప్పట్లా, కంపైలర్ వర్క్ చేసి తర్వాత నేను అడగాలి కంపైలర్ నువ్వు ఏ డేటా ఇస్తా అంటే, నీకు ఎన్నిసార్లు కావాల్సి అన్నిసార్లు అడగాలి కంపైలర్, నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్ని డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలి. ఇందాక ఏమైంది, ఫిక్స్ చేసాం మనం వాల్యూస్, ఏని బీని ఇక్కడ ఫిక్స్ చేయాలి పోర్ట్లే. సో స్కాన్ఎఫ్, ఓకే, స్కాన్ఎఫ్ కూడా కరెక్టే. ఇప్పుడు కంపైలర్కి చెప్పాలి కదా ఏం వాల్యూ ఇస్తున్నావు ముందే అని చెప్దాం. ఒక మనం ఇంటీజర్ ఇస్తున్నాము అనుకుందాం, ఇంటీజర్ ఇస్తున్నాం అని చెప్పాం. ఓకే, అయిపోయింది, ఇంటీజర్ ఇస్తున్నావు. సో ఎక్కడ పెట్టాలి చెప్పాలి కంప్యూటర్కి? ఇందాకేంటి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో
ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్పినప్పుడు ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాలి కదా స్కానర్స్లో. సో యాంపర్సెండ్ అంటే అడ్రస్ ఆఫ్ సి, అండ్ a semicolon. And also print def c. And a semicolon after every line. నేను అడుగుతుంది కంపెనీ ఏమిద్దాం, ఐ వాంట్ గివ్ 123 ప్రింటింగ్. దట్స్ అర్థమైందా? అట్లా స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ అంటే ఏంటి? ప్రింట్ఎఫ్లో ఇప్పుడు చూడు డిఫరెన్స్. ప్రింట్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫై చేసా అంటే ఏ టైప్ ఆఫ్ డేటా నువ్వు తీసుకుంటున్నావు అని, ఎక్కడి నుంచి తీసుకున్నావు, కామా ఎక్కడి నుంచి తీసుకున్నావు. ప్రింట్ఎఫ్లో. స్కాన్ఎఫ్లో ఎక్కడ పెట్టాలి, అడ్రస్ ఆఫ్ సి. డన్. సో స్కాన్ఎఫ్లో ఒకటే వచ్చా ఒకేసారి ఇన్పుట్, 2-3 ఎందుకు ఇవ్వలేము? ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వలేము? ఎట్లా కానీ? స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ డి సార్ 2 ఇవ్వాలంటే నీకు 2 ఇనిషియలైజ్ చేయాలి కదా, సి కామా డి. సో కామా యాంపర్సెంట్ డి అంటే స్కాన్ఎఫ్ తీసుకుని ఆ సిడిలో పెట్టు అని వాల్యూస్. If you want to see printf percentage d c into d, let's go and see. Sorry. 12, 13, 156. ఓకే. ఆపరేటర్స్ ఇట్లా వాడచ్చు మనం. ప్రింట్ఎఫ్ స్కాన్ ఒకటి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. ఇంకా సమ్, డివిజన్, మల్టిప్లికేషన్, మాడ్యుల్ ఆపరేటర్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసి సరిపోద్దా? ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఏంటి బి ఈజ్ ఈక్వల్ టు 2. Next printf semicolon printf percentage d comma a modulo b and a semicolon. What's your answer? మీరు ముందు అనుకోవాలి ఆన్సర్ ఏది అని. వస్తుంది ఆన్సర్. రిమైండర్ అంతే కదా, మాడ్యుల్ ఆపరేటర్. ఓకే, ఇది మాడ్యుల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అంటే ఏం చేస్తావు? వాట్ ఈస్ గోయింగ్ టు బి లాజికల్ ఆపరేటర్? ఏమిటిది? యాండ్ గేట్ ఏంటిది? అండ్ అదే యాండ్ గేట్కి ఇప్పుడేం వచ్చింది యాండ్ గేట్కి? మరి వన్ అదర్. ఇప్పుడు 0, 1 ఉంటాయి. 0 and 1. అక్కడ 1 doesn't mean it's only 1. 1 means it's other than 0. అంటే నీకు ఇటు పక్కన 0 కాకుండా ఏదైనా ఉండొచ్చు అని 1 డినోట్ చేసింది. సో దట్స్ వై 5 and 2 ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ 1. 0, 1 ఉంది. అండ్ గేట్ పెట్టు, 0 వచ్చింది. 1, 1 అండ్ గేట్ పెట్టు. ఇక్కడ 1 అనేది సిగ్నిఫై చేసేది నెంబర్ అదర్ దాన్ 0 అని. సో టేక్ 1 as 0. అండ్ గేట్ ఇది. అండ్ గేట్ గుర్తుందిగా, ఫోన్ లాగిన్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని. ఆర్ గేట్ పెట్టు. ఇప్పుడేం వచ్చింది? 1, 0 1 ఆర్ గేట్. ఏదో 1 ఉండాలి కదా, అది లాజికల్ ఆపరేటర్. నాట్ ఉంది. ఇట్స్ కెన్ బి డన్ బై యూ. ఇంకేమున్నాయి ఆపరేటర్స్ మనం? ఇంకా మిగతాది ఏమంటే చేయొచ్చా? ఓకే, ఇంకోటి చేద్దాం.
and C అన్నాను. You are mentioning, okay, just go with the character C అన్నాం. బాగానే ఉంది. scanf ఏం రాస్తావు? scanf %d రాస్తావా? అదిగా %t కామా ampersand C అంటే సెమీకాలన్. printf %d కామా %c కామా C కామా C. ఇప్పుడు ఏమొచ్చింది? కెన్ ఎనీవన్ సే వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఏం ప్రింట్ అయింది? సరే, ఒక వేరియబుల్ తీసుకోమన్నాడు మనల్ని. తీసుకుందాం. ఐ వాంట్ టు గివ్ ఐ అనే వేరియబుల్ ఇచ్చారు. ఎంటర్ చేశారు. 105 ఎంటర్. ఐ ఇది తెలిసిందే, %c ఐ ప్రింట్ అయితే అది తెలిసింది. ఈ 105 ఏంటి? కెన్ ఎనీవన్? నౌ కమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ASCII వాల్యూస్. ASCII వాల్యూస్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటి అసలు ASCII వాల్యూస్లో మనకి? ఇప్పుడు కంప్యూటర్ అనేది ఏ నెంబర్ ఎనీథింగ్ అయినా కానీ 0s and 1s గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్స్తో ఇక్కడ పైన #includes stdio.h ఉంది. అది కంప్యూటర్ ఫస్ట్ ఐ ఉందా? ఐకి అనేది కంప్యూటర్కి ఒక వాల్యూ ఉంటుంది డెసిగ్నేట్ చేసుకుని. 101 103 ఇక్కడ ఉంది కదా, సారీ 105 అని ఉంది. 105 ఉంటుంది. స్టార్ట్ ఆల్ఫాబెట్స్కి అయితే మనకి క్యాపిటల్ లెటర్స్కి 960s రేంజ్ నుంచి 101s రేంజ్ వరకు వెళ్తూ ఉంటాయి. వేర్ స్మాల్ లెటర్స్కి సపరేట్ ASCII వాల్యూస్ అండ్ క్యాపిటల్ లెటర్స్కి సపరేట్ ASCII వాల్యూస్ ఇంక్లూడింగ్ ఎవ్రీ సింబల్స్. ఒకసారి మీకు ASCII వాల్యూస్ చూపిస్తా. వెయిట్ సెకండ్. దీస్ ఆర్ ASCII వాల్యూస్. అంటే కంప్యూటర్ మనం ఉండే లెటర్స్ని ఏ నెంబర్తో గుర్తుపెట్టుకుంది అని. సో హియర్ మన లెటర్స్ అన్నీ ఉన్నాయి. గోతు డెసిమల్, ఇక్కడ చూడండి డెసిమల్ నెంబర్స్ 60 అని చెప్పి కదా. 65 నుంచి క్యాపిటల్ A BCC D అట్లా ప్రతి నెంబర్కి ఒక్కొక్క లెటర్ ఉంది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ పెడుతుంది. నల్ క్యారెక్టర్కి 0, స్టార్ట్ ఆఫ్ హెడ్డింగ్ 1, ఎంక్వైరీ దిస్ సింబల్ చూడు. మాడ్యులోకి ఆల్రెడీ 37 ఉంది. #, ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అండర్ స్క్రోల్కి లేదు. సో దట్స్ మనం నేమింగ్లో అది వాడుకోవచ్చు. సో ఇట్లా ASCII వాల్యూస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ASCII వాల్యూ రేంజ్ 65 నుంచి క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ మధ్యలో పాజ్ తీసుకుంటుంది. ఏ రేంజ్లో? 91 ఆ రేంజ్ నుంచి. మళ్ళీ స్మాల్ లెటర్స్ మాత్రం 97 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 65 నుంచి క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవుతాయి, 97 నుంచి స్మాల్ లెటర్స్ స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు అట్లా అయింది? ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇందే. ఏమైనా తప్పులు చెప్పినా, ఏమైనా అర్థం కాకపోయినా, ఏదైనా పార్ట్లో ఇంకా బాగా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనిపించినా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో ఏమైనా రిసోర్స్ కావాలన్నా, PDF కావాలన్నా, ఏదైనా నోట్స్ కావాలన్నా ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఏదైనా మన నోట్స్ కానీ, మన PDF కానీ, మన స్లైడ్స్ కానీ ఏమైనా కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను జస్ట్ పిన్ చేసేస్తాను నా కమెంట్ దాంట్లో. ఓకే గైస్, కొంచెం లెంత్ అయింది సెషన్. నెక్స్ట్ నుంచి కొంచెం లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తాను. ఇది part 1. నెక్స్ట్ part 2 వచ్చింది ఫర్ కంట్రోల్ స్టేట్మెంట్స్, అరేస్, పాయింటర్స్ అవన్నీ అక్కడ అవి కవర్ చేద్దాము. ఓకేనా? దట్స్ ఆల్ గైస్. ఇన్స్టలేషన్ సపరేట్ వీడియో పెట్టేస్తాను కింద. ఇన్స్టలేషన్ వీడియో VS కొడుతుంది, ఆ వీడియో చూసేసేయండి. ఆ వీడియో ఇన్స్టలేషన్ అన్ని సెటప్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో అర్థమైంది ఉంటుంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అడగబోద్ది అట్లా ఇప్పటివరకు చూశారు. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే పక్క చేయండి.